మొదటగా మనం పాకెట్ క్యాలెండర్ రిలీజ్ చేసుకోవడం జరిగింది. 2026ది వాసుదేవ 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 వాసుదేవ. వాసుదేవ ఇంగ్లీష్ టేబుల్ క్యాలెండరు, ప్రొజెక్షన్ ఆఫ్ ఇన్నర్ లైట్. తర్వాత తెలుగు క్యాలెండరు భాగవత వాణి. తర్వాత తెలుగు క్యాలెండర్ ఇంకొకటి కులపతి వాణి. మీరు పట్టుకొని ఉండండి. దేవ వాసుదేవ వాసుదేవ. ఈ మూడు కూడా టేబుల్ క్యాలెండర్స్. అయితే అందులో 2026 ఉండదు, ఏ సంవత్సరంకైనా అవే. అందులో మంత్ డేటు ఉంటుంది తప్ప ఇయర్ ఉండదు. వాసుదేవ 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 ఇక్కడే ఉన్నాడు. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. ఇవి ఇందాక ఇచ్చిన క్యాలెండర్లు. అందుకే ఇప్పుడు గ్రంథాలు. ముందుగా ఋతుగానము మాస్టర్ గారు స్టూడెంట్గా ఉన్నప్పుడు రచించిన గ్రంథం వాసుదేవ వాసుదేవ వాసుదేవ. నెక్స్ట్ భాగవత మార్గము. భాగవత మార్గము ఇది థాట్ ఫర్ ది డే. రోజుకొక ఇది అందులో నుంచి మనం థాట్ చదువుకోవడం కోసం తెలుగులో భాగవత రహస్య ప్రకాశాల నుంచి వేసినటువంటిది. భాగవత మార్గము వాసుదేవ వాసుదేవ వాసుదేవ. తర్వాతి గ్రంథము రిఫ్లెక్షన్స్ ఫ్రమ్ ది హయ్యర్ కాన్షియస్నెస్. ఇది కూడా థాట్ ఫర్ ది డే మాస్టర్ గారి యొక్క గ్రంథాల్లో నుంచి కూర్పు చేసినటువంటిది. 366 రోజులకి జనవరి 1 నుంచి డిసెంబర్ 31 దాకా రోజుకు ఒకటి ఇక్కడ పెట్టేసి. వాసుదేవ 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 వాసుదేవ. ఇప్పుడు ఒక్కొక్క గ్రంథంలోకి ముందుగా ఋతుగానం అనే గ్రంథంలోకి మనం ప్రవేశిస్తాం. ఫస్ట్ ఋతుగానం గురించి శ్రీ బ్రహ్మశ్రీ చిర్రావూరి శివరామకృష్ణ శర్మ గారిని 11 దాకా ప్రసంగించవలసిందిగా ప్రార్థన. ఈ పవిత్రమైనటువంటి సమయంలో మాస్టర్ గారి యొక్క ఋతుగానాన్ని గురించి మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. కారణం ఏంటంటే ఈ ఋతుగానంలో వేదం ఉంది, ఆయుర్వేదం ఉంది, గాంధర్వ వేదం ఉంది. ఇది మాస్టర్ గారు 18 ఏళ్ల వయసులో రాశారట. ఇది ఒక అద్భుతమైన అంశం. ఎందుకంటే 18 ఏళ్ల వయసు అంటే అప్పటికి చదువు పూర్తవుదు. ఆయన ఆనర్స్ చదువుతున్నారట. చదువుతున్న కాలంలో ఒక అద్భుతమైనటువంటి గ్రంథం రాశారు. ఋతువులకు సంబంధించిన వర్ణనం మనకు వేదంలో ఉన్నది. కృష్ణ యజుర్వేదంలో, ఆరుణేయ ఉపనిషత్తులో మొదట ఋతువులకు సంబంధించిన వర్ణనం మనకు కనబడుతుంది. తర్వాత కాళిదాస మహాకవి ఋతు సంహారం అనే పేరుతో ప్రత్యేకించి ఋతువుల గురించి కావ్యం రాశారు. తర్వాత మామూలుగా కవులు ఋతువుల గురించి కావ్యాల్లో వర్ణిస్తారు. కానీ మాస్టర్ గారి యొక్క ఈ ఋతుగానం అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది. దాని ప్రత్యేకత గురించే కొన్ని మాటలు నేను మనవి చేయడానికి ప్రయత్నిస్తాను.
ఆ కాలంలో కవి సార్వభౌమ అని ఒక ఆయన బిరుదు కలిగిన గొప్ప కవి ఉన్నారు. ఆయన పేరు శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు. ఆయన రామాయణం, భారతం, భాగవతం మూడింటిని కూడా తెలుగులో అనువాదం చేశారు ఒకే చేతి మీద. ఆయన ఏమంటారంటే, ఆయన పురాణ కల్పనలను ఋతుషట్కంగా ప్రస్తరించాడు. ఎవరు? కాళిదాస మహాకవి. వీరు నవీన కల్పనల ఎల్లరూ మేల్ బళిరేయనంగా ఉన్నతములు శ్రోత్రపేయములు అనంత విలాస విశేష సంగతులతో రచించారు అన్నారు. అంటే దీంట్లో కృత కల్పనలు ఉన్నాయి. సామాన్యంగా కవులు ఏం చేస్తారంటే ప్రసిద్ధమైనటువంటి విషయాలు చెప్తుంటారు. అలంకారాలు అవి, చంద్రుని వలె ముఖం ఉన్నది, ఇలా ప్రసిద్ధమైనవి చెప్తారు. దీంట్లో కల్పనల్లో అంతా కొత్తదనం ఉన్నది. అందరూ మేల్, చాలా బాగుంది, బలి అని మెచ్చుకునేలా రాశారు. ఉన్నతమైన విషయాలు రాశారు. ఉన్నతమైన విషయాలు రాస్తారు, కానీ కొందరు కవిత్వంలో చదవడానికి సొంపుదనం ఉండదు, కొంచెం కటువుగా ఉంటుంది పదజాలం. కానీ శ్రోత్రపేయంగా ఉన్నాయి. శ్రోత్రపేయంగా మాత్రమే కాదు, అనంత విలాస విశేష సంగతులు ఉన్నాయి. అనంతుడంటే భగవానుడు. రాసేది ప్రకృతిని గురించి. ప్రకృతి గురించి రాస్తే ప్రకృతి విషయాలే ఉంటాయి, కానీ దీంట్లో భగవానుడి విషయాలు ఉన్నాయి. అదో విశేషం. అనంత విలాస విశేష సంగతులు. మాస్టర్ గారి తండ్రి గారు శ్రీమాన్ అనంతాచార్యులు వారు. ఆయన గొప్ప ఆయుర్వేద పండితుడు. మామూలు ఆయుర్వేదమే కాదు, ఆయుర్వేదంతో పాటుగా వేదంలో ఉండే ఆయుర్వేద విషయాలు కూడా వారు స్వీకరించారు అని చెప్తారు. వారి ప్రభావం వలన ఆయుర్వేద విషయాలు కూడా దీంట్లో ఉన్నాయి. ఏమండి? శృతిహిత ప్రకారముగా వేదానికి హితమైన విధంగా ఉన్నాయి. ఇదేంటిది? ప్రకృతిని గురించి రాయడం ఏమిటి, వేదానికి హితం కావడం ఏంటి? లోకంలో విరుద్ధంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ లోకంలో ఎవరైతే భగవంతుడిని విశ్వసించారో వాళ్ళు కేవలం ప్రకృతి గురించే మాట్లాడతారు. ఈ ప్రకృతిని బట్టే చైతన్యం వచ్చింది అంటారు. ఇది ఆయన డార్విన్ పరిణామ సిద్ధాంతం చెప్తారు. పూర్వం సైంటిస్టులు భగవంతుడిని విశ్వసించేవాళ్ళు. ఈ మధ్యకాలంలో కొంచెం కాలం వెనక సైంటిస్ట్ అంటే నాస్తికుడు కావాలి అనే ధోరణి బయలుదేరింది. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఇది డార్విన్ పరిణామ సిద్ధాంతం దగ్గర నుంచి వచ్చింది. డార్విన్ ఆయన సైంటిస్ట్ కాదు, ఆయన ఇంజనీరు. కానీ ఒక పెద్ద సమస్య ఉంది నాస్తికులకు. ఏమిటా సమస్య? మనకు తర్కశాస్త్రంలో సర్వం కార్యం సకర్తృకం కార్యత్వాద్ ఘటవత్. ప్రపంచంలో పుట్టిన ప్రతి వస్తువుకి ఎవడో ఒక కర్త ఉన్నాడు. కొండ ఉన్నది, కొండకి కర్త ఎవరు? కుమ్మరివాడు. అలాగా ఈ ప్రపంచం పదార్థం పుట్టింది. ఇది దీనికి పుట్టించిన వాడు అక్కడ ఉండి తీరాలి, ఆయనే భగవంతుడు అని తర్కశాస్త్రంలో సాధించారు. దీన్ని ఖురాన్లో కూడా చెప్పారు. మహమ్మదీయులు దీనే ఖురాన్లో కూడా వాడుకున్నారు. అంటే అంతకుముందు నాస్తిక్యానికి అవకాశం లేకుండా నాస్తిక్యాన్ని ఖండిస్తూ, చార్వాకాన్ని ఖండిస్తూ అనేక మతాలు ఈ హేతువుని వాడుకున్నాయి, తర్కశాస్త్రం చెప్పినటువంటి హేతువుని. అయితే ఇప్పుడు ఈ డార్విన్ వచ్చి చేసిన ఘనకార్యం ఏంటంటే, ఆయన ఎప్పుడో ఒకసారి పైనుంచి చైతన్యం కిందకి దిగిందని, ఏమండి, ఆ తర్వాత నుంచి ఈ పరమాణువులు ఏకకణ జీవులు మొదట పుట్టాయినప్పుడు ఈ ఏకకణ జీవులు విభాగాన్ని పొంది ఆ పైన అనేక జీవులుగా మారాయని, అలాగా జీవుల పరిణామం వలన మార్పు వలన చివరికి కోతుల వంటి జీవుల నుండి మానవులు ఏర్పడ్డారు అని సాధించాడు అనకూడదు, చెప్పాడు. చెప్తే కమ్యూనిస్టులు అది పట్టున్నారు. దాన్ని ఇప్పుడు సైన్స్ పుస్తకాల్లో రాశారు. ఇదే విషయాన్ని అది ఒక సైన్స్ కింద లెక్క. కానీ ఇది సైన్స్ కాదు. ఎందుకు కాదంటారు? ఎందుకు కాదంటే సైన్స్ అయితే ఏదైనా ఒక ప్రయోగం చేస్తే సిద్ధించిన ఫలితం అవుతుంది. దీన్ని ఎవడూ ప్రయోగం చేయలేదు. ఎవరు చేయగలరు? ఎప్పుడో సృష్టికి పూర్వం ఉన్నటువంటి ఆ ఏకకణ జీవుల గురించి పరిణామం పొందింది అని ఎలా చెప్పగలుగుతారు? ఇప్పటికీ ఏకకణ జీవులు ఉన్నాయి ప్రపంచంలో, మరి ఇవన్నీ ఎందుకు మారిపోలేదు? ఇది పెద్ద సమస్య. అంతేకాదు, ఏకకణ జీవి నుంచి ఇక్కడ వరకు మానవుల వరకు వచ్చిన పరిణామం నిజమైతే అన్ని దశలు కనపడ్డాలి. అన్ని దశలు కనపట్టలా, వెతుకుతున్నారు అక్కడ ఇక్కడ అంటున్నారు. ఏవో హేతువు చెప్తున్నారు. ఓ విచిత్రమైన హేతువు చెప్తాను. పొట్టలో ఉండేటువంటి జీవి ఉన్నది,
ఈ పొట్టలో ఉండే జీవి అవి పరిణామాలను పొందుతుంది. ఆ పరిణామాలే చెట్టు చివరికి మానవుడిగా ఉంటాయి. అంటే ఏకకణ జీవి నుంచి మానవుడి వరకు వచ్చే పరిణామాలు పొట్టలో జీవులో కనబడతాయి అని చెప్తారు. అదో హేతు. ఇది హేత్వాభాసం అంటారు దీని తర్కశాస్త్రంలో. హేత్వాభాసం అంటే హేతు వలె కనబడేది, హేతు కానిది. ఇది ఎందుకు హేతు కాదు? ఏకకణ జీవి మానవుడిగా మారడం అయిపోయింది. మరణం అయిపోయినాక మళ్ళీ మానవ జీవి మళ్ళీ ఆ మార్పులను ఎందుకు పొందాలి? పొందవలసిన అవసరం ఏంటి? మార్పు పొందడం అవ్వకపోతే కావాలి. మార్పు అయిపోయింది కదా, కనుక ఇది అసంబద్ధమైన హేతు. కనుక డార్విన్ పరిణామవాదం అనేది ఎవరైతే దేవుళ్ళు లేడనేవాళ్ళు మరి విద్యాశాఖలో చేరి దాన్ని నెత్తిన పెట్టుకు మోస్తున్నదే తప్ప ఇదొక సైన్స్ కాదు. మొదటి అంశం. ఏమండి, అయితే మనకు విచిత్రమైన అంశం ఏంటంటే ప్రకృతికి భగవానుడికి కూడా భేదం ఉంది, కానీ అభేదం కూడా ఉంది మన సిద్ధాంతం. ఎందుకని మనం ఇప్పుడు ఇక్కడ మనుషులంతా ఉన్నాం కదా, అంతా కలిపి విరాట్ పురుషుడు అండి. మనంతా ఈ లోపల భగవానుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? చైతన్య రూపంలో ఉన్నాడు, అందరి రూపంలో ఉన్నాడు. కానీ ప్రకృతిని చూస్తే భగవానుడిని చూస్తాం మనం, భగవానుడిని చూస్తే ప్రకృతిని చూస్తాం. ఎందుకని భగవాను దగ్గర ప్రకృతి ఉన్నది. ప్రకృతిని చూస్తే భగవాను చూస్తాం. ఎందుకని ప్రకృతికి ఆధారంగా భగవానుడు ఉన్నాడు, ప్రకృతి లోపల భగవానుడు ఉన్నాడు. భగవానుడు లేని ప్రదేశం అంటూ లేనే లేదు. కనుక శృతిహితంబు, ప్రకృతిని వర్ణిస్తూ శృతిహితమైంది అనే మాట చెప్పారు మాస్టర్ గారు. ఏమండి, సరే, ఈ విధంగా శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు గొప్ప కవి ప్రశంసించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ గారు ఒక ఆయన ఉండేవారు. ఆయన కట్టమంచి రామలింగారెడ్డి గారు, చాలా మేధావి, పాశ్చాత్య వాసనలు బలంగా వెంట పట్టుకున్న ఆయన ఈ గ్రంథం చాలా బాగుంది అని ప్రశంసించారు. ఆయన ప్రశంసించారు. పెద్ద పెద్ద కూడా ఆయనకి నచ్చవు, చాలా గొప్ప కూడా నచ్చవు. సంస్కృతంలో అలంకార శాస్త్రం అదంతా దండగా ఉపయోగం లేదు అన్నారు. అలంకార శాస్త్రం అంటే అద్భుతమైన శాస్త్రం, కావ్య శాస్త్రం. అది అనవసరం అన్నారు. అంతేకాదు, మనకు భారతదేశంలో, మనకు ఆంధ్రదేశంలో గొప్ప కవి ఉన్నాడు పింగళి సూరణ అని. ఆయన కళ ఎలా పూర్ణమైన ఉదయమైందో కావ్యం రాశాడు. కళ పరిపూర్ణ పరిణితులు రాశాడు. అద్భుతంగా ఉంటుంది అది. కళ ఎలా పరిణామం పొందింది, కళ ఎలా ఎప్పుడు బయలుదేరింది, ఎలా బయలుదేరింది, ఏ విధంగా పరిణతిని పొందింది, అది కళాపూర్ణదే. ఈయన అంటారు దాంట్లో చెట్టు చివరి భాగం అంత పాతవాసంతో రాసింది అక్కర్లేదు అనేసి. అంత స్వతంత్రుడు ఆయన. అటువంటి స్వతంత్ర విమర్శకుడైనటువంటి ఆయన దీన్ని చాలా ప్రశంసించారు. అది ప్రత్యేకమైనటువంటి అంశం. ఏమండి, అలాగే ఆ కాలంలో మాకు ఆయన మంచి కవి ఉండేవారు, పల్లె పూర్ణ ప్రజ్ఞాచార్యులు గారు అని. ఆయన అంటారు, ఋతుగానము సువర్ణభూషణముగాదే ఆంధ్ర భాషాకళావతి. వీళ్ళెవరూ కూడా ఇతరులను పొగిడే రకాలు కావు. నేను ఇప్పుడు పైన చెప్పినటువంటి వాళ్ళు బట్టి పగట్లు తీసేటువంటి వాళ్ళు కాదు. ఇందులో పెద్దవాళ్ళు, బాగా పరిణితమైన వాళ్ళు. ఈయన అప్పటికి 18 ఏళ్ల పిల్లవాడు. ఈయన కాలేజీలో చదువుకున్నటువంటి, యూనివర్సిటీలో చదువుకుంటున్నటువంటి వ్యక్తి, BA ఆనర్స్ చదువుతున్నారు. అటువంటి వ్యక్తిని ఏమంటున్నారు, ఇది సువర్ణభూషణము, బంగారు అలంకారము అని. అంటే తప్పనిసరిగా దీంట్లో ఔన్నత్యం ఉంది అని చెప్పడం. ఇంకొకటి, ఈయన విశ్వనాథ సత్యనారాయణ గారు అంటారు, ప్రౌఢ కవులు కూడా పుట్టుతారు అంటారు. ఈ మాట చాలా విచిత్రమైన మాట. ఎందుకంటే ఒక కవి గొప్పవాడు కావాలి అంటే కవిత్వ సాధన చేయాలి. సాధన చేయగా 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 చెట్టు చివరికి ప్రౌఢ కవి అంటారు ఆయన. కానీ ఈయన ఏమంటారు, ప్రౌఢ కవులు కూడా పుడతారు అంటున్నారు. ప్రౌఢ కవులు పుట్టడం అంటే అర్థం ఏంటి? ఈ 18 ఏళ్ల వయస్సుకే ఈయన ప్రౌఢ కవి అయ్యారు అంటే జన్మతః పుట్టుకతోనే ఈయన ప్రౌఢ కవి. పూర్వజన్మ సంస్కారాలు అనేకం ఉన్నందువల్ల ప్రౌఢ కవిగా పుట్టారు అని చెప్పన్నారు. ఇంతేకాదు, ఈయన ఎంత మాట అన్నారంటే వాస్తవం. ఇది అన్నమాట ఎంత మాట, ఇది వరకు వ్రాసినచో ఇది వరకు వ్రాసిన ఏ కవియు ఋతువర్ణనమున ఈ స్థాయిని పొందలేదు అన్న. ఎవరు ఇలా రాయలేదు అని. ఎందుకు రాయలేదంటే ఋతువులను వర్ణించేప్పుడు ఋతువులను వర్ణిస్తారు, దేవుణ్ణి వర్ణించేప్పుడు దేవుడిని వర్ణిస్తారు. కానీ ఈయన ఋతువులను వర్ణిస్తూ దాంట్లో దివ్యత్వం కూడా దర్శిస్తున్నారు. వేదరుక్కులు ఎలా ఉంటాయో ఆ విధంగా ఇచ్చారు. బహుశా మాస్టర్ వేదం చిన్నప్పుడే చదివేశారనమాట. తర్వాత చదవడం కాదు, చిన్నప్పుడే చదివేయడం వలన దాని అర్థం కూడా ఆయన వంట పట్టించుకోవడం వలన, అంటే తండ్రి గారు వేద పండితులు అవడం వలన ఆ సంస్కారం బలంగా ఉన్నందువలన ఈయన తెలుగు కవిత్వంలో, ప్రకృతి కవిత్వంలో వేదాన్ని చొప్పించడం కాదు, చొరబడింది. ఆ చొరబడడం వలననే ఏమైంది, వేదార్థాన్ని ఆవిష్కరింపజేస్తున్నారు అని చెప్పారు ఆయన. స్వయంగా విశ్వనాథ సత్యనారాయణ చెప్పారు. ఆయన వేద భాషను చదివారట. ఆయన కుప్ప లక్ష్మణమోహన్ గారి దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు వేద భాషను చదివాను నేను అని చెప్పారు ఆయన.
ఆ వేద భాషను చదివిన ఆయన ఏమని చెప్తున్నారు? వేదార్థాన్ని ఆవిష్కరింపజేస్తారు అంటున్నారు. ఇది ఈ కావ్యరచనా కాలానికి 20 సంవత్సరాలు నిండలేదు, అయినా ఇటువంటి కవిత్వం రాశారు కనుక ఈయన పుట్టుకతోనే ప్రౌఢ కవిగా ఉన్నారు అనేటువంటి మాట విశ్వనాథ సత్యనారాయణ అంతవారు. ఆయన అంతవారిని ఎందుకంటున్నాడు? ఆయన సామాన్యులు కాదు, సామాన్యులను ఆయన ప్రశంసించరు. ఏమండి తప్పనిసరిగా రాయమంటే కూడా అప్పుడప్పుడు చాలా చిత్రంగా ఈయన నా దగ్గరికి వచ్చి ఇది 4 మాటలు రాయమన్నాడు, ఇదిగో రాశాను, ఇలా కూడా మాట్లాడతారు ఆయన. అటువంటి వారు ఈ విధంగా రాశారు. ఏమండి ఏమిటి దీంట్లో విశేషము అంటే చెప్తున్నారు, సప్తస్వరాలకు షడ్రుతువులకు సంబంధాన్ని ఈ కావ్యంలో చూడవచ్చు, అది విశేషం. మరి స్వరాలకు కావ్య ఋతువులకు సంబంధం ఏంటండి? అవి 7 స్వరాలు, ఇవి 6 ఋతువులు కదా. చూడండి సంబంధం కనబడుతుంది. అంతేకాదు, తెల్ల చీరగట్టి తెలి వెలుగులను గల్గి శతకుముదము దాల్చు ధృతుల తాంగి దైవతంబు పాడే దైవత్వ కాంతుల సృష్టి ఎల్ల ముదము చెందుచుండా. ఇది శరదృతువులో ఉండేటువంటి పద్యం. దీని అర్థం ఏంటంటే, ఈ శరదృతువు అనేటువంటి కాంతం ఉన్నదే, ఆమె ఏం చేస్తోంది? తెల్లటి చీర కట్టుకున్నది. అంటే ఈ శరత్కాలంలో లోకమంతా కూడా బాగా తెల్లని వెన్నెలతో ఉంటుంది. ఏమండి మరి అంతేకాకుండా స్వచ్ఛత ఎక్కువ ఉంటుంది. వర్షాకాలంలో అంతా మబ్బులు, వర్షాలు, ఇది ఎండాకాలంలో తీవ్రమైన ఎండ తట్టుకోలేనటువంటి స్థితి. కానీ శరత్కాలంలో ఆ తీవ్ర స్థితి ఉండదు. అంతేకాదు, శీత కుముదములు దాల్చు తెల్లని పుష్పాలు ఆ సమయంలో వికసిస్తాయి. అందుకని ఈ శరత్కాలం అనేటువంటి కాంతం ఉన్నది ఆమె దైవతము పాడుతోంది అన్నారు. మనకు స్వరాల్లో దైవతం అని ఒక స్వరం ఉంది, దా అనే స్వరం, ఆ దైవతాన్ని పాడుతోంది అన్నారు. దైవతం పాడడంలో దైవత్వ కాంతులు వచ్చాయి అని. దైవత్వ కాంతులు ఎలా వచ్చాయి? దైవత్వానికి లక్షణం ఏమిటి? దేవుణ్ణి చూస్తే మనసు ప్రసన్నంగా ఉంటుంది, పరమానందం కలుగుతుంది. ఈ ఋతువులలో మనకు శరదృతువులో ప్రసన్నత ఎక్కువ ఉంటుంది. ఈ మిగిలిన ఋతువులో చలికాలంలో చలి బాధ, వేసవి కాలంలో వేడి బాధ, మరి వర్షాకాలంలో అవసరమే, ఇవన్నీ అవసరమే, కానీ వాటి వల్ల కొన్ని బాధలు కూడా ఉంటాయి. కానీ శరత్కాలంలో ఏ బాధ లేకుండా అంత స్వచ్ఛంగా ప్రసన్నంగా ఉంటుంది. దైవత్వ కాంతుల సృష్టి ఎల్ల ముదము చేయుచుండా అని చెప్పని ఆ శరదృతువు వలన కలిగేటువంటి ప్రసన్నతను కవి వర్ణిస్తూ దాంట్లో దైవత్వాన్ని దర్శించారు. ద్రష్ట ఎవరైతే భగవానుడిని దర్శిస్తూ ఉంటారో అన్నిటిలో దైవత్వాన్ని దర్శిస్తారు, ఉన్నదాన్ని దర్శిస్తారంటే ఇది కల్పన కాదు. కవిత్వం అయితే కల్పన. సాధకుడైన వాడు నిజంగా దేవుణ్ణి దర్శిస్తాడు, అడుగుడు దర్శిస్తాడు. ఆయన దర్శించిన కానీ నిజంగా కనపడతాడండి. అద్భుతం. మన యొక్క సంప్రదాయంలో ఉండే విశేషం ఏంటంటే భగవానుడు కనబడతాడు. భగవానుడికి రూపం లేదంటారు, పరమార్థంలో రూపం లేకపోవచ్చు. ఆయన నామరూపాలతో కనబడతాడు. కనబడడానికి మంత్రాలు ఉన్నాయి, కనబడడానికి హోమాలు ఉన్నాయి, కళ్ళలో కనబడడానికి హోమాలు ఉన్నాయి. భగవానుడు కళ్ళలో కనబడాలంటే హోమాలు ఉన్నాయి, నిజ జీవితంలో కనబడాలంటే హోమాలు ఉన్నాయి. చాలా చిత్రం కదా. ఇది మన సంప్రదాయంలో ఉన్నది, మిగిలిన సంప్రదాయాల్లో అటువంటిది కనబడదు. ఒక అద్భుతమైనటువంటి విషయం. కనుక ఆ విధంగా కనబడడానికి ఉండే సాధనలో ఇది సాధన. ఏమిటది? మన చుట్టూ ఉండేటువంటి ప్రకృతిలో దైవత్వాన్ని దర్శించడం. ఇక్కడ మాస్టర్ గారు తాను దైవత్వాన్ని చూసి ఇదిగో దైవత్వ కాంతలు ఇక్కడ ఉన్నాయి అని శరదృతువులో చూపిస్తూ ఉన్నారు. ఏమండి తర్వాత చూడండి, తపము కొరకు గౌతముడు అష్టాద్రి చేర అప్పుడు అహల్యకు చరించునట్టియుని 1000 చేతులు వానికి ఈ 1000 కన్నులయ్యే దేవత్వం అన్న రెట్లు అధికముగా, అన్ని రెట్లు అధికముగా. విచిత్రమైన విషయం, వేదంలో అహల్యాయి జారా అని ఒక నామం ఉంది. అహల్యాయి జారా అంటే అహల్యుని విషయంలో దేవేంద్రుడు జారుడిగా ప్రవర్తించాడు అని ఒక అశ్లీలార్థం వస్తుంది. కానీ అశ్లీలార్థం కాదు, దాంట్లో తత్వం ఉంది అని వేరు వేరు విధాలుగా భాష్యకారులు వ్యాఖ్యానం చేస్తే ఇక్కడ చిత్రం ఏంటంటే మాస్టార్తో కొత్త వ్యాఖ్యానం చేస్తున్నారు. ఇక్కడ గో అంటే కిరణాలు అర్థం ఉన్నాయి. గోతముడు అంటే కిరణాలు బాగా కలవాడు, చల్లటి కిరణాలతో ఆనందాన్ని కలిగించేసేవాడు ఎవరు? చంద్రుడు అవుతాడు. గౌతముడే గౌతముడు కూడా అవుతాడు. ఏమంటే ఇప్పుడు చూడండి, గౌతముడు ఏం చేస్తున్నాడు? తపము కొరకు అష్టాద్రిని చేరాట, అష్టపర్వతాన్ని చేరాట. అంటే పూర్వం తపస్సు చేసేవాళ్ళు ఏం చేస్తుంటారు? పర్వతాల దగ్గర పెడుతుంటారు, అక్కడ ఏకాంతంగా ఉంది అని చెప్పని. అది తపస్సు కోసం అష్టపర్వతం దగ్గరికి వెళ్ళాడు ఆయన. అంటే చంద్రుడు అస్తమిస్తున్నాడు అని అర్థం. ఏమండి ఆయన గౌతముడు అష్టాద్రి చేరితే అప్పుడు అహల్యకు చరించునట్టు ఈయనని 1000 చేతులు వానికి 1000 కన్నులయ్యే.
ఇక్కడ గమ్మత్తు ఏంటి? అహల్య అంటే దున్నని భూమి అని అర్థం చెప్తారు. ఈ దున్నని భూమి మామూలుగా దున్నే భూముల దగ్గర వర్షాలు పడతాయి, కానీ సూర్యభగవానుడు దున్నని నేలలో కూడా వర్షాలని పడేలా చేస్తాడు. ఎందుకని అక్కడ బోల్డ్ జీవులు, ఇక్కడికంటే అక్కడే ఎక్కువ జీవులు ఉంటాయి, వాటికి మేలు కలగడం కోసం అని చెప్పాను. కనుక ఆ అహల్య దగ్గరికి అంటే దున్నని భూమి దగ్గరికి తన కిరణాలని ప్రసారం చేస్తున్నాడు. ఎవరు? 1000 చేతులు కలిగిన వాడు. సంస్కృతంలో కరము అనే శబ్దానికి చేయి అర్థం, కిరణం అర్థం. కనుక 1000 చేతుల వాడు అంటే 1000 కిరణాలు కలవాడు అంటే సూర్యుడు అని అర్థం. ఈ 1000 చేతులు కలవాడికి 1000 కన్నులు కలిగాయి అన్నాడు. మనకి అహల్య కథలో గౌతముడు ఇంద్రుడిని శపించినట్టుగా 1000 కన్నులు కలిగినట్టుగా ఉంటుంది, సహస్రాక్షుడు అంటారు. ఇక్కడ 1000 చేతులు కలిగినటువంటి సూర్యునికి 1000 కన్నులు కలిగాయి అన్నాడు. 1000 కన్నులు కలిగాయి అంటే ఎందుకు కలిగాయి అంటే ఈ అహల్యను చూడడం కోసం. అహల్య అంటే దున్నని ఈ భూమిని చూడడం కోసం. ఎందుకు చూడడం? ఈ భూమి బాగా సుష్టుగా పండడం కోసం. ఆయన కిరణాల చేత, ఆయనకి ఎండాకాలంలో సూర్యకిరణాల చేత భూమి బాగా ఎండితే ఆ పైన వర్షాకాలంలో బాగా వర్షాలు పడి పంట బాగా పండుతుంది. ఎప్పుడైతే ఎక్కువగా ఎండలు లేవో అప్పుడు వర్షాలను తిన్నగా పడవు. ఆ ఎండలకి వర్షాలకి ఆ సంబంధం ఉన్నది. కనుక 1000 చేతులు కలవాడికి 1000 కన్నులు వచ్చాయి అక్కడ. దీనివల్ల అయింది దేవత్వం అన్ని రెట్లు అధికమైపోయింది. 1000 కాస్త మరింకో 1000 అయిపోయింది. దేవత్వం అధికం కావడం అంటే అర్థం ఏమిటి? దివ్యత్వం అర్థం కావడం అంటే ఒక వ్యక్తి దగ్గర ఎంతో శక్తి ఉంటుంది, కానీ ఆ శక్తి ద్వారా అవసరమైన వాళ్ళకి సహాయం చేస్తే ఆ దేవత్వం మరింత వృద్ధి పొందుతుంది. మాస్టర్ గారు చాలా గొప్ప వ్యక్తి, ఎంత గొప్ప వ్యక్తి, ఇంత గొప్ప కవి, కానీ ఆపై కవిత్వం ఎక్కువ రాయడం మానేశారు. కవిత్వం రాయడం మానేసి ఏం చేశారు? ఇటు వైద్యం ద్వారా, మరి ఇటు జ్యోతిషం ద్వారా, ఇటు దివ్యమైన ఉపన్యాసాల ద్వారా మొత్తం ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఎన్నో వేల మందిని, ఎన్నో లక్షల మందిని ఆస్తికులుగా, ధార్మికులుగా మలచారు. మరి కవిత్వం రాసి పెద్ద కావ్యాలు రాశారు. ఆయన ఈ పద్ధతిలో కావ్యాలు రాస్తే 100 కావ్యాలు రాసి ఉండేవారు. రాస్తే గొప్ప కవి అనేవాళ్ళు, ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు అనేవాళ్ళు. ఎందుకంటే ఆయన కవిత్వం అర్థం చేసుకోవడం కష్టం. ఆయన కవిత్వం అర్థం చేసుకోవడం చాలా సులభం కూడా, కానీ చాలా కష్టం, గాంభీర్యం ఎక్కువ ఉంటుంది. అలాంటి కావ్యం కోసం జీవితాలు ఖర్చు పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ పుస్తకాలు ఇప్పుడు ఎన్నున్నాయి? అందరు చదువుతున్నారు? ఏమో ఉన్నాయో లేవో పోయాయో, మళ్ళీ చదివేవాళ్ళు లేరు. ఇప్పుడు ఇప్పుడు ఈ సెల్లు వచ్చాయి, ఈ సెల్లు వచ్చాక పుస్తకాలు చదవడం మానేస్తున్నారు అని పెద్ద సమస్య అయిపోయింది, చూసారా? కానీ మాస్టారు ఏం చేశారు? తాను ఆ పని ఆపేసి, ఆపలేదండి, ఆ పని చేశారు. ఆయన రాసినటువంటి నవళ్ళ ద్వారా దివ్యమైనటువంటి భగవాన్ యొక్క జీవితాన్ని ఆశ్చర్యకరంగా గొప్ప వ్యాఖ్యానంగా ప్రస్తుత ప్రపంచానికి కూడా వ్యాఖ్యానమే విధంగా అద్భుతమైన నవలలు రాశారు. చాలా అద్భుతమైన నవలలు అవి. ఒక్కొక్కసారి ఆ నవల నేను ఒకే నవల పురాణ పురుషుడు నెల్లాడు పాఠం చెప్పాను. దాన్ని ఆశ్చర్యపడిపోయాను, బాబు ఇన్ని భావాలున్నాయంటే దీంట్లో అని చెప్పాను. అంత అద్భుతమైన కావ్యాలు రాశారు. అయితే దానికే అంకితమైపోలేదు. ఆయన యొక్క దివ్యమైన జీవితంలో కొన్ని వేల మందిని ఒక ధార్మికులుగా, మరి ధర్మ మార్గ ప్రవర్తకులుగా జీవితాలు మార్చారు. చాలా గొప్పదైనటువంటి ప్రయోజనం, చాలా గొప్ప ప్రయోజనం. కనుక ఇక్కడ ఏమైంది? దేవత్వము అధికముగా ఆయన దేవత్వం అన్ని రెట్లు అధికమైపోయింది. 1000 చేతులు కలవాడికి 1000 కన్నులు వచ్చి దేవత్వం అధికమైంది అంటూ అద్భుతమైన భావాన్ని, వేదంలో ఉండే మంత్రానికి కొత్త భాష్యాన్ని అందించారు. అంతకుముందు వేరే భాష్యాలు ఉన్నాయి, ఈయన కొత్త భాష్యాన్ని అందించారు. ఇంకోటి ఇందాక చెప్పాను, మాస్టర్ గారు తండ్రి ఆయుర్వేద పండితుడు. ఆయన ఆయుర్వేద పండితులు అయితే ఈయన ఆయుర్వేద పండితులు అయ్యారు. చూడండి, ఆయుర్వేద విషయం చెప్తున్నారు. పృథ్వీతో పని లేక బిడ్డలంగను సుండు రణపాలయని ఎడు రశ్మి భోక్త. చాలా ఆశ్చర్యమైన పని. చెట్లు ఎక్కడ బయలుదేరుతాయి? నేలపై బయలుదేరుతాయి. కానీ నేలతో పని లేకుండా రణపాల అనేటువంటి ఒక వ్యక్తి, అది రశ్మిభోక్త అంటే సూర్యకిరణాలని ఆస్వాదించేది, సూర్యకిరణాల ద్వారా వృద్ధి పొందేది అని అర్థం. అదేం చేస్తుంది? బిడ్డల్ని కంటోంది అని. ఎవరో స్త్రీ మరి భర్తతో పని లేకుండా సంతానాన్ని పొంది అన్నట్టుగా ఉన్నది కొత్త కల్పన. కానీ ఇంట్లో విచిత్రం ఏంటి అంటే బదనికలు అని కొన్ని ఉంటాయి. బదనికలు అంటే చెట్ల మీద బయలుదేరుతాయి, నేల మీద బయలుదేరావు. ఆ బదనికలకి ఆయుర్వేదంలో ప్రత్యేకమైన వైద్యం ఉంది, అంటే ప్రయోజనం ఉంది. ఆయుర్వేదంలోనే కాదు, బదనికలకు మంత్రశాస్త్రంలో కూడా ప్రత్యేకమైన ప్రయోజనం ఉన్నది. ఈ రణపాల అనేటువంటి బదనిక చెట్టు మీద బయలుదేరింది, అది ఇక్కడ విషయం. అది ఆయుర్వేదానికి సంబంధించిన అంశం. దాన్ని కవి ఏం చెప్తున్నారు? పృథ్వీతో పని లేకుండా బిడ్డల్ని కంటోంది రణపాల అనే రశ్మిభోక్త అని చెప్పారు. వర్షాకాలం చెప్పేది వర్ష ఋతు వర్ణనం. వర్ష ఋతు వర్ణంలో ఈ విచిత్రమైనటువంటి కల్పన చేశారు. ఏమండి? తర్వాత
ఈ నెలనాళ్ళు నిద్రలో నిలిచి సీతాకోక పులుగైన గొంగళి పురుగొకండు. ఈ ప్రకృతిలో చాలా విచిత్రమైన విషయాలు ఉన్నాయి. సైన్సు అంటారు. ఎక్కడి నుంచి వచ్చింది సైన్సు? ప్రకృతిని చూస్తేనే వచ్చింది. ఇక్కడ చూడండి, ఈ సీతాకోక చిలుక ఎలా అయింది? అది గొంగళి పురుగు. ఆ గొంగళి పురుగు నెలనాళ్ళు నిద్రలో నిలబడింది. ఆపైనా అయింది సీతాకోక చిలుక అయిపోయింది. దీనివల్ల ఏం తెలుస్తుంది? సైన్స్ విషయం తెలుస్తుంది. వట్టి సైన్స్ విషయం కాదు, ఇంకా ఉంది. ఏంటది? ఈ నిద్ర మామూలు నిద్ర కాదు, ధ్యాన నిద్ర అనుకోండి. ఏమవుతుంది? ఒక వ్యక్తి, మామూలు వ్యక్తి, గొంగళి పురుగు వంటి వాడు ధ్యానమే కనుక చేయగలిగితే, భగవద్ అనుగ్రహం వలన, మాస్టర్ గారు వంటి వాడు మహాపురుషుల యొక్క అనుగ్రహం వలన ధ్యానం చేయగలిగితే ఏమవుతాడు? అతడు సీతాకోక చిలుకలా అవుతాడు. అంటే అతడు లోకానికి ఆకర్షణీయమైన ఆశ్చర్యకరమైన వ్యక్తిగా మారిపోతాడు. చూసారా ఎంత అద్భుతమైన విషయం ఇది! ధ్వని ఒక వ్యక్తి ధ్యానంలో నిలబడితే, మామూలు నిద్ర కాదు, గాఢ నిద్ర. నెలాళ్ళ నిద్ర ఎలా ఉంటుందండి? మామూలుగా నిద్ర నెలాళ్ళు ఉంటుందా? ఉండదు. ధ్యాన నిద్ర ఉంటుంది. ధ్యాన నిద్ర నెలే కాదు, సంవత్సర కాలం కూడా చేయవచ్చు. ఈ ధ్యాన నిద్ర అలవాటైనట్లయితే, సాధన చేయగలిగితే, భగవద్ అనుగ్రహం వలన, గురువుల యొక్క అనుగ్రహం వలన, పరమ గురువు అనుగ్రహం వలన ఏమవుతుంది? అతడు గొంగళి పురుగు సీతాకోక చిలుకైనట్టుగా వాడు మహాపురుషుడు అయిపోతాడు. కనుక ఈ ధ్యానాన్ని పెంచుకోవాలి. చాలా మంచి విషయం ఇది. కేవలం ప్రకృతికి సంబంధించిన శాస్త్ర విషయం చెప్పినట్టుంది. ఇంకంతేకాదు, మామూలుగా కవిత్వానికి సంబంధించిన భావాలు కూడా చాలా బాగుంటాయండి. చంద్రుడు గగన దీర్ఘములు చిన్న కలువ పువ్వు, ఈ కవిత్వానికి సంబంధించిన అంశం. చంద్రుడిని గగనంలో మనం చూస్తాం, కానీ ఆయన ఏమంటున్నారు? గగనంలో కనుక కాలం ఉంది, ఆ కాలంలో మొలిచినటువంటి కలువ పువ్వు, తెల్లటి కలువ పువ్వు చంద్రుడు అని. అంటే ఆ కలువ పువ్వులా కనబడ్డాడనమాట. ఇది కల్పన. ఈ కల్పన ఇదివరకు ఎవరు చేయలేదు. ఈ రకమైన కల్పన చేయలే, కొత్త కొత్త కల్పనలు చేశారు. ఏమండి? గగనము ధనువు మెలగగా పొదుగు శిశు నుండి పాలుగా అరగా. ఇదో అద్భుతమైన రూపకాలంకారం. చూడండి, గగనా నుండి వర్షపు ధారలు కురుస్తున్నాయి. కానీ కవి ఏం చెప్తున్నారు? గగనం ఒక అనగా ధేనువు వంటిది. దాన్ని గగనమందు ధేనుత్వం ఆరోపించారు, రూపకాలంకారం అంటారు. గగనం ధేనువు అయితే అక్కడ మరి ధేనువుకి పొదుగు ఉంటుంది కదా. పొదుగు ఎవరు? చంద్రుడు. చంద్రుడు పొదుగు నుండి పాలు కారుతాయి, చంద్రుడి నుండి వెన్నెల కారుతుంది, చంద్రుడి నుండి వెన్నెల ప్రసరిస్తుంది. ఈ అద్భుతమైన ప్రకృతి దృశ్యాన్ని ఇక్కడ మరి ఆవు నుండి పాలు కారణంగా కవి వర్ణించారు. దీంట్లో ఏమిటి ప్రత్యేకత? ఏమిటి ప్రత్యేకత అంటే, మనకు మంత్రశాస్త్రంలో చెప్తారు. ఏమనంటే, ఈ మూలాధారం దగ్గర ఉండే సుషుమ్నా నాడి మూలాధారం దగ్గర ఉండేటువంటి కుండలిని శక్తి నుండి ఈ వెన్నుపూసలో ఉండే సుషుమ్నా నాడిలో ప్రవేశించి దాన్ని ఈ చంద్రమండలం, ఈ హృదయం దగ్గర, ఇది శిరస్సు దగ్గర ఉండే చంద్రమండలాన్ని చేరినట్లయితే ఆ చంద్రమండలాన్ని నుండి అమృతం స్రవిస్తుంది అని అంటారు. అమృతం, ఈ చంద్రమండలా నుండి అమృతం స్రవిస్తుంది. ఆ ధ్యానం చేసేటువంటి వాళ్లకు ఆ ధ్యానం వల్ల కలిగే విశిష్టమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. ఇక్కడ చంద్రుణ్ణి ఆవుగా చెప్పారు, చంద్రుడి నుండి పాలు కారుతాయి అన్నారు. లోకమంతా ఆ వెన్నెల పాలు నిండుతున్నాయి. అంటే ఆ చంద్రమండలా నుండి స్రవించేటువంటి క్షీరం అంటే అమృతం. క్షీరానికి అమృతానికి ఎక్కువ భేదం లేదు. ఆ క్షీరం వల్ల లోకానికి తృప్తి కలుగుతుంది, మేలు కలుగుతుంది. చెట్లన్నిటికీ కూడా మేలు కలుగుతుంది ఈ వెన్నెల వలన. అందుకని ఓషధీశ్వరుడు అంటారు. కనుక ఆ దివ్యమైన మంత్రశాస్త్ర భావనతో కలిసి ఉన్నది ఈ భావన. ఏమండి? చెంగు వీధుల చెంగలించి వాలమెత్తి పర్వెత్తు గోవత్సములను గోవులు ఉత్కంఠమున పిలుచుకొని ఉండే ఉరుములకు బిడ్డలేమోదురో ఏటం. ఇక్కడ తల్లికి సంబంధించిన ఒక అద్భుతమైన భావన. తల్లి మనసు పిల్లవాడు ఎప్పుడు బాగుపడాలి, బాగుండాలి అని భావిస్తూ ఉంటుంది. కొంచెం ఎక్కడైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే తల్లి కంగారు పడిపోతుంది, ఆ పిల్లాడిని ఏమైపోతాడు అని. ఇప్పుడు చూడండి, ఎక్కడో ఉరుములు ఉండే పిల్లవాడు ఉన్నాడు, అమ్మో పిల్లవాడు ఉరుములకి ఏం తెలుసుకుంటాడో అని చెప్పి తల్లి కంగారు పడుతుంది, ఎక్కడున్నాడు పిల్లాడిని వెతుక్కుంటుంది. ఈ భావనను ప్రకృతిలో రెప్పిస్తున్నారు. అంటే చాలా ముఖ్యమైన అంశం అండి. పూర్వానికి ఇప్పటికీ ఒక తేడా ఉంది. పూర్వం ప్రతి జీవిలో ప్రాణం ఉంది అని మనకి చెప్పాడు. వేదంలో ఉన్నది, మరి మహాభారతంలో ఉన్నది. ఏముంది? చెట్లు మొదలైన వాటిలో ప్రాణం ఉంది అని. చెట్లు మొదలైన వాటిలో ప్రాణం ఉంది కనుక తప్పనిసరి అయితే తప్ప చెట్లను కూడా నరికేవాళ్ళు కాదు. లోపల ప్రాణం ఉంది, అదొక జీవులో ఉండి. ఏమండి? కానీ తర్వాత మానవతావాదం వచ్చింది. మానవతావాదం అంటే ఏదో గొప్పదనుకుంటాం. మానవతావాదాన్ని ప్రపంచం అంతా మానవత్వం ముఖ్యం, మానవుల కోసం మొత్తం ప్రపంచం అంతా ఉంది అని ప్రకృతి. నిజం కాదు. ఎందుకని? ఈ మానవులే ఒకప్పుడు పశువులు అయ్యారు, ఈ మానవులే ఒకప్పుడు చెట్లు అయ్యారు, ఈ మానవులే ఒకప్పుడు మళ్ళీ మహిమోపేతమైన దేవతలు కూడా అవుతారు సాధనని బట్టి.
కనుక మానవతావాదం కాదు మన దివ్యత్వవాదం. దివ్యత్వం ఉన్నది, ప్రపంచమంతా దివ్యత్వం ఉన్నది. దివ్యత్వం అనేటువంటి ఒకానొక క్షేత్రాన్ని నుండి ఈ ప్రాణులనే మొలకలు వచ్చాయి. ఇది మనదేంటంటే అభిప్రాయం. కనుక ఇక్కడ ఏం చెప్తున్నారు కవి? చాలా గొప్పదైన విషయం చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ప్రకృతి లోపల తల్లి యొక్క దివ్యత్వాన్ని చూస్తున్నారు. ప్రకృతిలో తల్లి దివ్యత్వం ఉంది. నిజానికి ప్రకృతి మనల్ని పోషిస్తోంది. ప్రకృతి వర్షించకపోతే ఏమైపోతాం మనం? ప్రకృతి మరి వసంతంలో ఈ చెట్లన్నింటినీ కూడా పుష్టి కలిగించకపోతే మనం ఏమైపోతాం? మన ప్రాణమంతా ప్రకృతిలో ఉన్నది. కనుక తల్లి ప్రకృతి. ఆ ప్రకృతి ఎందుకు తల్లి భావన కలిగిస్తున్నారు? చూడండి దూడలు ఏం చేస్తున్నాయి? చెంగున వీధుల్లో తోక ఎత్తి పరిగెడుతున్నాయండి. పెరుగుతుంటే ఆవులు వాటిని పిలుస్తున్నాయి. మామూలుగా సాయంకాలం జరుగుతుంది సన్నివేశం, గోవులను పెంచేటప్పుడు చోట తెలుస్తుంది మనకి. కానీ దీన్ని ఏమని చెప్తున్నారంటే ఉరుములకు తమ బిడ్డలు ఏమైపోతారో అని పిలుస్తాయంట. దీన్ని హేతుత్ప్రేక్ష అంటారు. గోవులు పిల్లల్ని పిలవడం సహజం. కానీ కవి ఏం చెప్తున్నారు? ఉరుములకు పిల్లలు ఏమైపోతాయో అనే బెంగతోటి వాటిని పిలుస్తున్నాయి అని వర్ణిస్తున్నారు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు? ప్రకృతి లోపల ఒక ప్రేమభావాన్ని, దూడల్లో ఉండేటువంటి ప్రేమభావాన్ని, తల్లుల్లో ఉండే ప్రేమభావాన్ని చాలా మధురంగా భావన చేశారు. అన్ని దిక్కులందు ఇది వేద సంబంధమైన భావన. ఏంటంటే మనకు వెనత ఉన్నది. వెనత యొక్క కుమారుడు గరుత్మంతుడు. గరుత్మంతుడు వేదమయుడు అని చెప్తారు. ఇక్కడ గమ్మత్తైన అంశం ఉంది. జ్యోతిషంలో ఈ భూమి ఆకాశం కలిసే చోటు ఉంది. ఆ కలిసే చోట ఆకాశం కిందికి వంగినట్టుగా ఉంటుంది. ఇది ప్రకృతిలో కనబడేటువంటి అంశం. ఇక్కడ జ్యోతిషం కూడా ఉందండి. ఏంటది? అన్ని దిక్కులందు వెనతత్వమగుచు ఒప్పు ఆకాశము భూమి కలిసినట్టి చోటు. అన్ని చోట్ల ఆకాశం అంతా కిందకి వంగినట్టుగా ఒప్పుతూ ఉంటుంది. చుట్టూ ఏదో బోర్లించిన పళ్ళెంలా కనబడుతుంది ఆకాశం. భూమి ఆకాశం కలిసిన చోట. ఏమండి ఇక్కడ విశేషం ఏంటి? అట్టి వినత గర్భమునందు పుట్టిన ఆడు పైడి రెక్కల వేలుపు భానుడౌట్సు. అది గమ్మత్. ఆ వినతాదేవి యొక్క గర్భంలో పైడి రెక్కలతో, బంగారు రెక్కలతో పుట్టాట గరుత్మంతుడు. ఎవరా గరుత్మంతుడు? సూర్యుడు ఉదయించాడండి. ప్రకృతిలో సూర్యుడు ఉదయించాడు. ఉదయించిన అంశాన్ని కవి ఏం చెప్తున్నారు? వినతాదేవికి వేదమయుడు ఏంటంటే గరుత్మంతుడు పుట్టాడు అని చెప్పారు. అంటే దీంట్లో రెండు అంశాలు ఉన్నాయి. మనకి సూర్యోపనిషత్తు చూస్తాం. దాంట్లో ఏముంటుంది? ఆదిత్యాద్ సామజాయతే ఆదిత్యాజీర్జాయతే. ఆదిత్యుని వల్లనే వేదాలని పుట్టాయి అని ఉంటుంది. ఆదిత్యోవా ఏతన్ మండలంతపతి అని ఆ ఆదిత్యుని లోపలే సకల వేదాలు ఉన్నాయని చెప్తారు. ఆ ఆదిత్యోపాసన చేస్తే వేదార్థం లభిస్తుంది అని చెప్తారు. ఇక్కడ గమ్మత్ ఏం చేశారు? వినత ఆకాశం ఏమో వంగింది. ఆకాశం వినతగా వంగితే అక్కడ పైడి రెక్కల వేదమయుడైన గరుత్మంతుడు అనేటువంటి సూర్యుడు పుట్టాడు అన్నారు. అంటే సూర్యుడు ఉదయించాడు అని చెప్పడం ఉద్దేశ్యం. ఎవరైనా చెప్తారు ఈ మాట. కానీ అక్కడ వినతకు గరుత్మంతుడు పుట్టాడు అన్నందువలన గరుత్మంతుడు వేదమయుడు, గరుత్మంతుడు భగవానుడు వహించేవాడు, సూర్యుడు భగవానుడు వహించేవాడు, సూర్యమండలంలో భగవానుడు ఉన్నాడు. ఈ భావాలను వచ్చేస్తున్నాయండి. ఎంత అద్భుతమైన కల్పన అండి. ఇక్కడ వేదం ఉంది, జ్యోతిషం ఉంది, కవిత్వం ఉంది. ఎవరు రాయగలరు? ఎవరు రాయరు. సామాన్యులు రాయలేరు. ఇక్కడ వేదం తెలియాలి, జ్యోతిషం తెలియాలి, కవిత్వం ఉండాలి. ఇన్ని ఒక చోట ఎక్కడ ఉంటాయి? జ్యోతిషం ఉండాలి. ఆ వయసులో ఏంటిది? అందుకే ఆయన ప్రౌఢ కవులు పుట్టుదురు అన్నారు. ప్రౌఢ కవులు పుట్టుదురు అని విశ్వనాథ గారు అన్నారు. దివ్యులు ఆవిర్భవించినప్పటి నుంచి దివ్యత్వం భాషిస్తుంది. ఇది ఈ ఒక్క పద్యం మాస్టర్ యొక్క ఆ దివ్యమైనటువంటి పరిజ్ఞానాన్ని వెల్లడి చేస్తూ ఉంటుంది. నా దగ్గర ఇది లేదు. దయచేసి చెప్పండి. ఏమండి చెప్పండి. ఇది అడ్డంగా ఉంది. కాళ్ళకి తగ్గుతుంది, పుస్తకం పైన పడింది. అలాగే చూడండి, సంగీతంలో ఒక సంప్రదాయం ఉంది. అదేంటంటే తెల్లవారగట్ల భూపాల రాగం పాడాలి. అంటే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రాగం పాడాలి. అంటే ఇతర దేశాల్లో
సంగీతం అంటే ఒక కేవలం లౌకికమైన శ్రోత్రపేయమైన చెవులకు ఇంపుగా ఉండే అంశం. భారతదేశంలో సంగీతం అంటే అది ఒక గొప్ప సాధన. సంగీతం ద్వారా భగవానుడిని దర్శించవచ్చు. చాలా ఆశ్చర్యకరమైన అంశం. ఎవరు లండన్లో ఒక ఆవిడ అందుట, ఈ భారతదేశంలో పెళ్ళి కూడా ఇదేదో భగవంతుడికి సంబంధించిన సాధన ఇదేమిటో అందుతాడు. లండన్లో ఒక కాంత అన్నది. అంటే ఏంటి, భారతదేశాల్లో పెళ్ళి అంటే ఏదో మామూలు లౌకిక సుఖానికి సంబంధించిన అంశం, ఓ మగ ఆడ ఓ చోట కలిసి జీవించడానికి సంబంధించిన అంశం. భారతదేశంలో పెళ్ళి కూడా భగవానికి సంబంధించిన అంశం కాదు. పెళ్ళి భగవాన్ని ఆరాధించే సాధనలకు ఒక ఉత్తమమైనటువంటి సాధనం పెళ్ళి. ఎందుకని, పెళ్ళి నుంచి అమ్మాయికి భగవాన్ని ఆరాధించే ఒక మార్గం ఏర్పడుతుంది. అప్పటి నుంచి ఆమెకు అర్హత వస్తుంది. పెళ్లి నుంచి దంపతులు భగవాన్ని ఆరాధించడానికి ఉండేటువంటి అద్భుతమైన సాధనాలు వస్తాయి. అతిథి పూజ, దేవ పూజ మొదలైనవన్నీ సిద్ధిస్తాయి. కనుక పెళ్ళి అంటే ఇది బట్టి మామూలు కాదు, లౌకికమైన అంశం కాదు. మన వాళ్ళకి తెలియటం లేదు. నిజానికి ఆడపిల్లలకి మగపిల్లలకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు, కేవలం పెళ్ళి అంటే ఏదో కలిసి జీవించడం, కనుక 30 ఏళ్లకు 40 ఏళ్లకు ఎప్పుడో ఎక్కడో అక్కడ మేము స్థిరపడ్డాక పెళ్లి చేసుకుంటాము అంటున్నారు. స్థిరపడ్డాక పెళ్లి చేసుకోవడం కాదు, స్థిరపడ్డం కోసం పెళ్లి చేసుకోవాలి. స్థిరపడ్డం కోసం పెళ్లి చేసుకోవడం అంటే అర్థం ఏంటి? స్థిరపడ్డం అంటే 2 రకాలు. ఒకటేంటి, ఈ జన్మ అనేది తరువాతి ఉత్తమ జన్మలకు సాధనము. ఈ జన్మ అనేది ఈ జన్మ చారితార్థ్యాన్ని, ఈ జన్మ ధన్యత్వాన్ని పొందడానికి సాధనం. ఈ జన్మ ధన్యత్వాన్ని పొందాలి అంటే వివాహం దానికి ఒక సాధనం అవుతుంది. వివాహం తర్వాత అగ్నిని ఆరాధించే అర్హత వస్తుంది. వివాహం అయిన తర్వాత ప్రతిరోజు భగవాన్ని ఆరాధించే అర్హత వస్తుంది. కనుక ఉద్యోగం వచ్చిన తర్వాత, ఇల్లు కట్టుకున్న తర్వాత అప్పుడు కాదు పెళ్ళి. మాస్టర్ ఒక చోట రాశారు, 44 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ పైన పెళ్లి చేసుకోవడం దండగా. అంటే ఏమిటి దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే శరీరంలో వీర్యశక్తి ఉంటుంది. ఆయుర్వేదంలో 25 ఏళ్ళ నుంచి సంతానాన్ని పొందే అర్హత పిల్లవాడికి వస్తుంది అంటారు. ఆడపిల్లకి 16 ఏళ్ళు వచ్చిన తర్వాత యవ్వనం వచ్చింది అని అంటారు. ఆ యవ్వనం వచ్చిన తర్వాత అప్పుడు మంచి యువశక్తితో ఉన్నప్పుడు సంతానాన్ని పొందినట్లయితే వాడు బాగా శక్తివంతులు అవుతారు. కానీ 50 ఏళ్లకు 60 ఏళ్లకు సంతానాన్ని పొందారనుకోండి, వాడు శక్తిహీనులు అవుతారు. సమాజానికి వాడు ఎక్కువ శక్తివంతులు అవ్వలేరు. అందుకని 44 ఏళ్ల తర్వాత ఇంకా అవే పెళ్లి చేసుకోవడం అనవసరము అని చెప్పి మాస్టర్ అన్నారు. ఇంత మాట అన్నారేమిటి అనుకున్నాను. నిజమే అది. చూసారా? కనుక మేము ఎప్పుడో స్థిరపడ్డ తర్వాత పెళ్లి చేసుకుంటాం అనకూడదు. సకాలంలో చేసుకోవాలి. 25 ఏళ్ళకి మగవాడు పెళ్లి చేసుకోవచ్చు, 16 ఏళ్ళకి అమ్మాయి పెళ్లి చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత సాధన చేయాలి, అది ప్రధానాంశం. పెళ్లి చేసుకోవడం అది ఒకటే కాదు, జీవితంలో ఒక సాధనకు మార్గం. అందుకని ఎందుకు చెప్పాను ఈ మాట? పెళ్లి కూడా భగవాను ఆరాధించడానికి సాధనం అంటారు వాళ్ళు అంటారు. పెళ్లి కూడా కాదు, పెళ్లి ఒక ప్రధాన సాధనం. సమాజంలో ఉండే అనేకమైన వర్గాల్ని ఆదుకోవడానికి ఒక సాధనమైనభూతమైంది ఈ గృహస్థాశ్రమం. సరే, ఇప్పుడు సంగీతం గురించి చెప్పుకుంటున్నాం. భూపాల రాగం తెల్లవారకట్ల పాడేది. అలా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రాగం పాడితే ఆ రాగం ద్వారా భగవత్ సేవ అవుతుంది. భగవత్ సేవ ద్వారా వ్యక్తి ఉన్నతుడవుతాడు. ఇక్కడ గమ్మత్ చేశారు మాస్టర్. ఏమిటిది? బ్రాహ్మవేళ యందు భూపాల భావం నంది పవన రూపులు ఈ సప్తర్షులు పాడుచున్నారు. ఏంటిది? తెల్లవారకట్ల భూపాల రాగం పాడతారు అని మామూలుగా చెప్తారు. కానీ తెల్లవారకట్ల అద్భుతమైన వాయువులు ఉంటాయి, ప్రసన్నమైన వాయువులు ఉంటాయి. వాయువు వలన ప్రసన్నత కలుగుతుంది. అందుకోసం అది ధ్యానానికి సాధనం. సాధకులైన వాళ్ళు తెల్లవారకట్ల లేచి తీరాలి. తెల్లవారకట్ల లేస్తే వేదం చదువుకున్నవాడు అప్పుడు వేదం చదవాలి. మంత్రశాస్త్రం సాధన చేసేటువంటి వాళ్ళు తెల్లవారకట్ల వాళ్ళు చదివేటువంటి మంత్రాలు, రశ్మిమాల మొదలైనటువంటి మంత్రాలు ఉన్నాయి. ఏమండి, యోగులైనటువంటి వాళ్ళు తెల్లవారకట్ల ధ్యానం చేయాలి. సంగీతజ్ఞులైనటువంటి వాళ్ళు తెల్లవారకట్ల సంగీత సాధన చేయాలి. కవులైనటువంటి వాళ్ళు తెల్లవారకట్ల కవిత్వం రాయాలి. ఎందుకని? పవిత్రమైన కాలం అంటే దాని పేరే బ్రాహ్మీ ముహూర్తం అంటారు. 3 గంటల నుంచి బ్రాహ్మీ ముహూర్తం అన్నది. అప్పటి నుంచి సాధనకు అద్భుతమైన కాలం. కనుక ఓపిక కలవాళ్ళు తెల్లవారకట్ల లేచినట్లయితే పగలు నిద్రపోతాము అనేటువంటి శారీరకమైన బాధ లేని వాళ్ళైతే మాత్రం తప్పనిసరిగా తెల్లవారకట్ల లేచి ఈ సాధనకు ఆ కాలాన్ని వినియోగించాలి. ఇది మన సంప్రదాయం. ఇది శాస్త్రంలో రాశారు. ఏమండి, ఇక్కడ మాస్టర్ ఏం చెప్తున్నారు? బ్రాహ్మవేళ యందు, అది పవిత్ర కాలం అన్నా కదా. భూపాల భావమునంది, భూపాల రాగ రూపాన్ని పొందేట ఎవరు? వాయువులు భూపాల వాయువులు పొందడం మాత్రమే కాదు, ఏం చేశారట? సప్తర్షులు పాడుతున్నారు. వట్టి ఇక్కడ వచ్చే వాయువులు కాదండి, ఇక్కడ వినపడేది వట్టి భూపాల రాగం కాదు, సప్తర్షులు చేసే గానం ఇది అన్నారు.
అంటే సప్తఋషులు మంత్రాలను పఠించారు. పఠిస్తే ఏమవుతుంది, ఆ మంత్రాలు మనం అధ్యయనం చేస్తే మంత్రాల వల్ల మనకి శక్తి ఏర్పడుతుంది. కనుక తెల్లవారకట్లో ఉండేటువంటి వాయువులు మనం ఆస్వాదించగలిగినట్లయితే అప్పుడు సాధన చేసుకోగలిగినట్లయితే ఏమవుతుంది, సప్తఋషుల మంత్రాలను పఠించినంత మహాశక్తి కలుగుతుంది. ఇక్కడ కేవలం వర్ణన చేశారండి. ఇక్కడ విచిత్రమైన అంశం, కేవలం ప్రకృతికి సంబంధించి వర్ణన చేస్తున్నారు, కానీ ప్రకృతికి సంబంధించిన వర్ణనలో వేదంలో ఉండేటువంటి భావాలు ఇక్కడికి వస్తున్నాయి. అందుకోసమే ఇది ఒక రుక్కు వంటిది అన్నారు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఇది రుక్కు వేద మంత్రం వంటిది ఇది. ఎందుకని దీంట్లో ప్రకృతి వర్ణన ఉన్నది, ప్రకృతి వర్ణన లోపల దివ్యమైన భావం ఉంది, దివ్యమైన భావం లోపల సాధకులకు గొప్ప సందేశం ఉంది. చూసారా ఎంత గొప్ప విషయం చెప్పారు. మరి చాలామంది తెల్లవారకంటే నిద్ర అవుతారు. అందుకు ఇప్పుడు ఇదిగో వచ్చే కదా సెల్లు ఉన్నాయి, మరి టీవీలు ఉన్నాయి, ఇలాంటి వాటి ప్రభావం వలన రాత్రి 12-1 గంట వరకు నిద్రపోకపోవడం, ఆ పైన తెల్లవారకంటే నిద్ర అవ్వడం, తెల్లారాక నిద్ర తక్కువ అయితే తప్పు 7 గంటల సేపు నిద్ర అవ్వాలి అని చెప్పని 7 వరకు 8 వరకు నిద్ర అవ్వడం. దీనివల్ల ఏమవుతుంది, సాధనకు దూరం అవుతున్నారు, భగవద్గ్రహానికి దూరం అవుతున్నారు. మనకి శాస్త్రంలో రాస్తారు, సూర్యోదయానికి పూర్వం 45 నిమిషాలు, సూర్యోదయం తర్వాత 45 నిమిషాలు, ఆ 45 నిమిషాల్లో జపం చేసినట్లయితే, ప్రధానంగా ఉపనయనమైన వాళ్ళు గాయత్రి చేసినట్లయితే గాయత్రి యొక్క దివ్యానుభవాన్ని పొందగలుగుతారు. దివ్యానుభవాన్ని గాయత్రి వలన బుద్ధికి ప్రేరణ వస్తుంది. ఆ ప్రేరణ వస్తుంది అని మాటగా కాకుండా వీళ్ళకి అనుభూతికి వచ్చి, ఇదిగో నా బుద్ధికి ఈ చోదన కలగడం వలన నాకు ఈ విషయం తెలిసింది అని తెలియాలి అంటే ఏం కావాలి, ఆ 45 నిమిషాలు. అలాగే సాయంకాలం కూడా సంధ్యాకాలం 45 నిమిషాల ముందర, 45 నిమిషాల తర్వాత, ఆ సమయంలోనే కనుక జపం చేసినట్టు ఆ శక్తి ఏర్పడుతుంది అంటారు. కనుక ఈ ఉదయకాలాన్ని వదులుకోవడం అనేది సాధకులకు ఏమాత్రం మంచిది కాదు, అది ప్రయోజనకరం కాదు. ఏమండి తర్వాత చెప్తున్నారు చూడండి, షడ్ఋతువులందరి సూర్యచంద్రుల. ఇంతకీ ఈ గ్రంథంలో మాస్టర్ స్వయంగా తను ఏం రాశారో ఆయనే చెప్పేశారు. ఏం రాశారు ఈయన, 6 ఋతువుల్లో సూర్యచంద్రుల యొక్క వికాసాలు వివిధ రకాలుగా ఉంటాయి. ఆ సూర్యచంద్రుల వికాసాలని దీంట్లో వర్ణించడం జరిగింది. అయితే భూమి, ఆకాశం, అంతరిక్షం వీటిల్లో సంచరించే క్రిములు ఉన్నాయి, కీటకాలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, వీటికి వివిధ అవస్థలు ఉన్నాయి. వీటిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది పరిశీలించగలిగితే. అయితే భౌతిక జగత్తులో అంతా ఇప్పుడు కాంక్రీట్ వనాలు మన చుట్టూ ఉన్నాయి. ఈ పట్టణాల్లో వాటిలో సూర్యుడు కనబడ్డు, చంద్రుడు కనబడ్డు, అన్ని పట్టణాలు సూర్యోదయం కనబడదు, చంద్రోదయం కనబడ్డు, అంతా ఇవే కనబడుతుంటాయి. కానీ ప్రకృతి దగ్గరికి వెడితే ఇవన్నీ మనకు కనబడతాయి. వీటిని చూసి తన యొక్క సుఖాన్ని, దుఃఖాన్ని, ఈ అనుభవాల్ని వాటికి ఆరోపించి వర్ణించడం కవులు చేస్తుంటారు, సామాన్యంగా చేసేది. ఏమండి అంతేకాదు పర్వతాలు, వనాలు, నదులు, పువ్వులు, తీగలు వీటన్నిటినీ కూడా మానవునికి బంధువులుగా ఉన్నాయి. జీవితాన్ని వాటిని వాటిని దర్శించి ఆనందించడం చేతనైతే మహానందం కలుగుతాయి, అవి రసవంతం చేస్తాయి. అటువంటి ఋతు శృంగారాలను ఈ పద్యాల్లో నేను స్తుతించాను అన్నారు. ఋతు శృంగారాలను, ఋతువులకు సంబంధించిన అందాలను నేను స్తుతించాను అని చెప్పారు. అయితే ఆయన రహస్యం చెప్పలేదు. ఇందాక విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పిన రహస్యం చెప్పరా, ఋతు శృంగారాలని తాను దర్శిస్తూ వాటి లోపల ఉండే దివ్యత్వాన్ని వేదభావాలతో, శాస్త్రభావాలతో రంగరించి పద్యాలుగా ఇక్కడ పోత పోశారు. పగటి కాలం నందలి ప్రాతకాలం, పగలే ఉంది, ప్రాతకాలం ఉంది, మధ్యాహ్న కాలం ఉంది, సాయంకాలం ఉంది. వీటిని సవనాలు అని పిలుస్తారు. వేదంలో 3 యజ్ఞంలో 3 సవనాలు ఉంటాయి. ప్రాతకాలం చేసే హోమాధికం, స్తోత్రాధికం, మధ్యాహ్నం చేసే హోమాధికం, స్తోత్రాధికం, సాయంకాలం చేసే హోమాధికం, స్తోత్రాధికం. వీటి 3 సవనాలు అంటారు. ప్రాతఃసవనం, మాధ్యాహ్న సవనం, సాయం సవనం 3 వచ్చాయి. రాత్రిని కూడా 3 భాగాలు చేస్తే అది 3, 6 అవుతాయి. ఏమండి ఇప్పుడు ఈ గ్రంథంలో ఆయన చేసింది ఏమిటి, ఈ పగలు, రాత్రి, అహోరాత్రాలు వీటి 6 భాగాల్ని 6 ఋతువులుగా భావించారు. ఆ ఋతువులుగా భావించి సామ్యాన్ని కల్పించి ఋతుగానం చేశాను అని చెప్పారు. అయితే ఇక్కడ విచిత్రమైన అంశం ఉంది. మరి ఏమండి స్వరాలు 6 కాదు కదా, 7 కదా, ఋతువులు 6 కదా, ఎలా వీటికి పోలికగలుగుతుంది అంటే షడ్జము అని ఒక స్వరం ఉంది. సంగీతం పాడేవాళ్ళు పక్కన శృతోటి పెట్టుకుంటారు. శృతి తర్వాత సా 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 అని సామి మొదటి ప్రారంభమవుతుంది. రీగా మా పాదాని సా, వీటికి ఆధారం ఏమిటి, మొదటి స్వరం. కనుక దీన్ని షడ్జము అని పిలుస్తారు.
అంటే మిగిలిన 6 స్వరాలు పుట్టడానికి ఆధారమైన స్వరం మొదటి స్వరం. ఏమండి, మొదటి స్వరం నుండి 6 స్వరాలు ఏర్పడ్డాయి. కనుక ఇప్పుడు ఇక్కడ ఈయన ఏం చేశారు, అవ్యక్త షడ్జావస్థ హేమంతకాలం. హేమంతకాలంలో అవ్యక్త షడ్జావస్థ ఉన్నది. అంటే మిగిలిన ఋతువులకు సంబంధించిన ధర్మాలు సూక్ష్మంగా హేమంతకాలంలో ఉంటాయి. దాని నుండి 6 ఋతువులు బయలుదేరాయి. హేమంతా నుండి 6 ఋతువులు బయలుదేరాయి. అలాగే షడ్జా నుండి 6 ఋతువులు బయలుదేరాయి. కనుక వాటికి వీటికి పోలిక ఉంది అని చెప్పని ధ్యానం చేసి 6 ఋతువులను 6 స్వరాలుగా ధ్యానం చేసి ఈ ఋతుగానాన్ని చేశాను అని చెప్పని మాస్టర్ చెప్పారు. అంటే మనం దీంట్లో ఏం చూడొచ్చు, స్వరాలను చూడొచ్చు, ఋతువులను చూడొచ్చు, విశ్వనాథ గారు చెప్పినట్టుగా వేద భావాలను చూడవచ్చు, మరి జ్యోతిష భావాలను చూడవచ్చు, సంగీత భావాలను చూడవచ్చు, ఆయుర్వేద భావాలను చూడవచ్చు. ఇన్ని కలిపి ఈ కావ్యమైంది. ఎలా రాయగలరు? ఇలాంటి కావ్యం ఎవరైనా రాయగలరా చెప్పండి? ఎవరైనా రాశారా? ఏమో, మనకి తెలియదు. సరే, ఈ కావ్యాన్ని కన్న తల్లికి అంకితం ఇచ్చారు. దాంట్లో ఏమని చెప్పారంటే ఆయన మాతవు పద్యం, మొట్టమొదటి పద్యం అంకితంలోనే ఈ పద్యం తల్లిని గురించి ఏమని చెప్పారు అక్కడ. ఆ పద్యం తల్లులు చదవాల్సిన పద్యం అండి. తల్లులందరూ ఆ పద్యం చదవాలి. ఆ తల్లి ఏం చేశారో తెలిస్తే ఈ తల్లులు కూడా ఆ పని చేయడానికి వీలుంటుంది. ఏమిటి ఆ తల్లి చేసిన పని ఏంటి? చిన్నతనంలోనే భాగవతాన్ని రంగరించి పోశారు మాస్టర్కి. వాళ్ళ అమ్మగారు చిన్నతనంలో భాగవతాన్ని రంగరించి పోశారు. ఏమన్నారు? మాతవు బాల్యమందు సద్గుణోన్నతి సమంచితు చేయగా. పిల్లవాడిని తల్లి ఏం చేయాలి? సద్గుణాలతో కూడిన వానిగా చేయాలి. తల్లి యొక్క ఒక బాధ్యత. 2, ఎంచువేళ మాతవు బాల్యమందెప్పుడు మన్పిన భాగవత అన పద్యములు. చిన్నప్పుడెప్పుడు భాగవతంలో ఉండే పద్యాలు ఆయనకు నేర్పారు. నేర్పితే ఏమైంది? త్రాతలు అవి నన్ను రక్షించేవైనాయి. త్రాతవు నాకునో జనని ధన్యుడని ఎడబాటు వేళలను వే తపించి పాడుకొని నిన్ను స్మరింతును వాని వెలుగులను. నువ్వు చిన్నప్పుడు ఏ భాగవత పద్యాలు నాకు నేర్పావో ఆ పద్యాల వెలుగులను నేను తప్పించి పాడుకుంటూ నిన్నే స్మరిస్తాను అన్నారు. ఇలాగా ఆ పసితనంలోనే భాగవత పద్యాలు నేర్పడం వలన వాటిని భావించి చివరికి భాగవతార్థ ప్రకాశం రాశారు మాస్టర్. భాగవత రహస్య ప్రకాశం రాశారు. కనుక తల్లి ఏం చేయాలి? త్యాగరాజు చెప్తాడు, తల్లిదండ్రులు భక్తిని రక్షించేరి. భక్తి ఎప్పుడో ముసలితనానికి సంబంధించింది కాదు. చిన్నతనంలో తల్లిదండ్రులు భక్తిని ప్రసాదిస్తే వాళ్ళని రక్షించినట్టు అవుతుంది. కారణం ఏమిటంటే భగవద్భక్తి ఉంటే ఆ పిల్లవాడికి భగవాన్ అండ ఉంటుంది. ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా, ప్రపంచం తలకిందులు అయిపోతున్నా వెనకాల నాకు భగవాన్ ఉన్నాడో అండ. ఆ అండ వల్ల వాడు దేనికి భయపడ్డు. ఇప్పుడు పిల్లలు దానికి దూరం అయ్యారు. సెక్యులరిజం వలన భగవద్భక్తి దూరం అయ్యారు. తల్లిదండ్రులు పట్టించుకోవటం లేదు. వాళ్ళకి సందేహం ఉన్నాడో అసలు ఉన్నాడో లేడో. మన కవులు ఉపదేశం చేస్తారు, ఉన్నాడో లేడో అటు వాళ్ళకి అనుమానం. ఆ మాట చెప్పడం కూడా ఎందుకు? ఇలాంటి అనుమానాల వలన ఏమైంది? పిల్లలకు ఈ భగవంతుడిని అండలేదు. లేకపోతే పెళ్లి కాలేదు, ఆత్మహత్య. పరీక్షలో పాస్ అవ్వలేదు, ఆత్మహత్య. ఉద్యోగం రాలేదు, ఆత్మహత్య. ఏంటండి? వాడు నాకు వ్యతిరేకంగా ఉన్నాడు, చంపేయడం. చంపడం, చావడం. ఇందుకోసం పుట్టడమా? ఎవరిచ్చాడు అధికారం? నీ అంతా నువ్వు పుట్టావా? పుట్టుకపోయి నీకు అధికారం లేనప్పుడు చావడానికి నీకు అధికారం ఎక్కడుంది? చంపడానికి అధికారం ఎక్కడుంది? నువ్వు చంపుతున్నావు అంటే భగవానుడిని చంపుతున్నట్టే, నువ్వు చనిపోతున్నావు అంటే భగవానుడిని చంపినట్టే. అది ఆత్మహత్య. ఆత్మహత్య. ఈ విధంగా సంపూర్ణ వినాశానికి కారణమైపోతుంది సమాజం. చూసారా? కనుక చిన్నప్పుడు ఏం చేయాలి? మాస్టారు తల్లిలాగా భాగవత పద్యాలు నేర్పాలి. ఏం చేయాలి? సద్గుణోన్నతి సమంచితు చేయగా. సద్గుణాల యొక్క ఉన్నతితో కూడినవాడిగా చేయాలి. ఆ ఉన్నతి కలిగించగలిగినట్లయితే గొప్పవాళ్ళు ఏర్పడతారు. వాళ్ళ వలన వాళ్ళకి మేలు కలుగుతుంది, సమాజానికి మేలు కలుగుతుంది, అందరూ ఆనందాన్ని పొందగలుగుతారు. తల్లి ఆ పని చేయలేకపోతే మా ఇద్దరికి ఉద్యోగాలండి, వాడిని ఎక్కడో పడేస్తామని చెప్పని ఎవరినో పెంచడానికి ఇస్తే వాళ్ళు కొడుతూ తిడుతూ తల్లి ప్రేమ కూడా దూరంగా చేస్తే ఆ ప్రేమ రహితమైనటువంటి ఆ హృదయం ఏం చేస్తోంది? ముసలివాళ్ళైన తల్లిదండ్రులను అనాథాశ్రమంలో చేర్చి వాళ్ళ పట్ల వాళ్ళు పడతారు. మేమేం చేస్తామండి? ఏం చేయండి? నేను ఉద్యోగం, మా ఆవిడ ఉద్యోగం, అందుకనే మా అమ్మని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో చేర్చాడు అన్నాడు ఒక సంస్కృత పండితుడు. సంస్కృతంలో ఇచ్చారు అన్నాడు ఈ మాట. అంటే ఏమిటనమాట? అక్కడ సంస్కారం లేదు, కలగలేదు. కలిగించాలి. ఈ బాధ్యత తల్లే చేయాలి. ఇతరులు ఎలా చేయగలుగుతారు?
కనుక తల్లి చేయవలసిన పని ఏంటి? సద్గుణోన్నతి సమంచిత చేయగా. ఆ విధంగా ఆ తల్లి చేయడం వల్ల మనకి మాస్టర్ గారి యొక్క ఈ విశ్వరూపం సమాజానికి దక్కింది. చూసారా ఎంత అద్భుతమైనటువంటి అంశమో. ఆ రహస్యం ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది. అంతేకాదు అసలు ఈ దీంట్లో 6 ఋతువుల్లో వర్ణంలో ఆయన పెట్టినటువంటి విశేషాలను చూస్తే ఎంత ఆశ్చర్యం వేస్తుందండి. చూడండి, సతతోల్లాస వసంత శోభనలు విశ్వంబంధు పొంగారే ఈ క్షితియల్లన్ నవవర్ణ పుష్పముల నిశ్శేషంబుగా దాల్చే జీవిత సందేశము సంగ కోకిలలు సంప్రీతాత్మలై హాయిగా అతులానంద తరంగ దోలికల రాగాలాపములు చేసడి. మొదటి పద్యం ఇది. చూడండి ఎంత అద్భుతమైన విషయం చెప్పేది వసంత వర్ణన మామూలుగా చేస్తారు, చాలామంది చేస్తారు. సతత ఉల్లాస వసంత శోభనలు. నిజమే, వసంత శోభలు లోకమంతా కూడా విశేషంగా ఉన్నాయి, బాగుంటుంది. ఈ క్షితంతా కూడా కొత్త రంగు కలిగిన పుష్పాలతో చాలా ముచ్చటగా కనబడుతుంటుంది. కానీ ఇది జీవిత సందేశం ఇస్తోంది. ఎలా జీవిత సందేశం ఎలా ఇస్తుంది? జీవిత సందేశం ఎలా వస్తుంది చెప్పండి? జీవిత సందేశం ఎలా వస్తుందంటే, కోకిలలు సంప్రీతాత్ములై హాయిగా అతులానంద తరంగడోలికల రాగాలాపములు చేసడి. కోకిలలు ఏం చేస్తున్నాయి? గానం చేస్తున్నాయి, కుహూమని కూస్తున్నాయి. అది సాటిలేని ఆనంద తరంగ డోలికల్లో ఊగుతూ రాగాలాపాలు చేస్తున్నాయి. ఈ సాటిలేని ఆనందం ఎలా కలుగుతుంది? ఇదండి మానవ జీవితానికి లక్ష్యం. మానవుడు ఏం సాధించాలి? సాటిలేని ఆనందాన్ని సాధించాలి. సాటిలేని ఆనందం ఎలా సాధించగలుగుతాం? లోకంలో ఉండే ఆనందాలని సాటితో కూడిన ఆనందాలు ఏమిటవి? శబ్ద స్పర్శ రూప రస గంధాలు. అంతే. మొత్తం ప్రపంచం అంతా ఎక్కడ వెతికినా 5 రకాలైన ఆనందాలు కనబడతాయి. అందమైన శ్రావ్యమైన శబ్దాలు కనబడతాయి, అందమైన రూపం కనబడుతుంది, ఏమండి శబ్దం రుచికరమైన ఆహారం లభిస్తుంది. ఇలాగ శబ్ద స్పర్శ రూప రస గంధాలు ఇంత మాత్రమే. కానీ సాటిలేని ఆనందం ఏది? ప్రకృతి లోపల ఆధారంగా ఉండే పరమాత్ముడు సచ్చిదానంద స్వరూపుడు. ఆయన స్పర్శ పొందగలిగితే, ఆయన అనుగ్రహం పొందగలిగితే, ఆయన సాక్షాత్కారం పొందగలిగితే సాటిలేని ఆనందం కలుగుతుంది. అటువంటి ఆనందం వలగాడు సంప్రీతాత్మలే ఉంటారు. ప్రీతి ఉంటుంది, తృప్తి ఉంటుంది. వాళ్ళకి ఏ రకమైనటువంటి అయ్యో నాకు లేదే, అయ్యో నాకు ఇది కలగలేదే, నేను ఇలా చేశానే బెంగ అనేది ఉండదు. కోకిలలు అటువంటి సంప్రీతాత్మలై అతులానంద తరంగడోలికల్లో రాగాలాపాలు చేస్తున్నాయి, పాటలు పాడుతున్నాయి అని అన్నారు. భగవాను స్తుతి చేయాలి. మనం ఎలా చేయాలి? జీవిత సందేశాన్ని పొంది. ఏమిటి జీవిత సందేశం? అతులానందాన్ని పొందడం, సాటిలేని ఆనందాన్ని పొందడం. సాటిలేని ఆనందం అనేది భగవాను వల్ల వచ్చే ఆనందమే. తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్తారు, ఈ ప్రపంచంలో ఏ ఆనందం కంటే ఏ ఆనందం గొప్పది వరుసగా వర్ణిస్తూ, అన్నిటికంటే గొప్ప ఆనందం ఏది అంటే అదే భగవానికి సంబంధించిన ఆనందం, బ్రహ్మానందము అని చెప్తారు. కనుక అటువంటి బ్రహ్మానందాన్ని పొందడం అనేది జీవిత సందేశం. ఎందుకంటే జీవిత సందేశం అనే పదం ఇక్కడ చేరకపోతే ఇప్పుడు ఈ భావం చెప్పడానికి ఉండదు. జీవిత సందేశం రావాలి అంటే అతులానందాన్ని సాధించాలి. మనిషిని మనకి జన్మ సాఫల్య పురస్కారాలు ఇస్తుంటారు. ఇవన్నీ జన్మ సాఫల్య పురస్కారం కాదు, నిజమైన జన్మ సాఫల్యం కావు. ఏది నిజమైన జన్మ సాఫల్యం? అతులానందాన్ని పొందగలిగితే. అతులానందం ఎలా వస్తుంది? భగవానుడి వల్లనే వస్తుంది, మరో విధంగా రాదు. ఆ రాగంబున మునిగి ఉన్నది ఉద్యత్ప్రాణ సంస్పందనంబై రాజిల్లిడి అక్షరంబు వడి నిద్రాలంబనావస్థితిన్ ఘోరాకారము దాల్చు భూజముల కుంకుంబాపి నవ్వించు లోకారాధ్యంబకు విద్య లోకముల నిత్యంబైన ప్రశ్వాసమై. చూడండి, ఆ కోకిల పాడే పాటలో ఉద్యత్ ప్రాణ సంస్పందనం ఉందండి. మరి పాట అంటే మామూలుగా ఏదో హాయిగా వినబడుతుంది అనుకుంటాం. పాట అంటే మామూలుది కాదండి. పాట అంటే ఏమిటిది? ప్రాణం యొక్క సంస్పందనం. లోపల ఉండేటువంటి ప్రాణమే శబ్ద రూపంలో పైకి వెలువడుతూ ఉన్నది. కనుక ఆ ప్రాణ సంస్పందనాన్ని గుర్తించినట్లయితే గాయకుడు ఒక సాధకుడు అవుతాడు. గాయకుడు ప్రాణ సంస్పందనాన్ని గుర్తిస్తూ పాడగలిగినట్లయితే దాన్ని విన్నవాళ్ళు కూడా అద్భుతమైన స్పందనం కలుగుతుంది. అది అక్షరంబై, ఆ ప్రాణం యొక్క సంస్పందనమే అక్షరమే వెలువడుతుంది. మన పదాలు కూడా చాలా ఆశ్చర్యం అండి. అక్షరాలంటే ఆ ఈ ఊ అనుకుంటాం, అంతే కదా. దీని పేరు అక్షరం, అంటే నాశనం లేనిది అని అర్థం. అక్షరం ఏమండి, అక్షరమైన పరమాత్మను అందించేది కూడా ఇదే. పరమాత్మ నాశనం లేనివాడు, పరమాత్మను అందించేది కనుక అక్షరం కూడా నాశనం లేనిదే. ఇది ఏం చేస్తుంది? లోకమంతా బడి నిద్రాలంబనావస్థితిని ఘోరాకారము దాల్చు భుజముల కుంకున్బాపి. భూజాలన్నీ ఎలా ఉన్నాయట? చెట్లన్నీ ఏం చేస్తున్నాయి? నిద్రపోతూ ఉన్నాయి. ఈ నిద్రతో అనేది ఘోరాకారం అండి అన్నారు. నిద్రపోవడం ఘోరాకారం ఏంటండి? హాయిగా నిద్రపోతాం. హాయిగా నిద్రపోవడం అంటే తమో గుణంలో ఉండడము అని అర్థం.
నిద్రపోవాలి కాదంటారు లేదు, కానీ ఆ నిద్ర ఎక్కువైతే తమ్మగుణం ఎక్కువైపోతుంది, మనుషుల్లో బుద్ధి మందగించిపోతుంది. కానీ ఘోరాకారంతో ఉన్నాయి, ఎందుకని నిద్రపోతూ ఉన్నాయి చెట్లు. ఈ కోకిళ్ళు ఏం చేస్తున్నాయి? పాట పాడుతున్నాయి. పాట పాడితే ఏమవుతుంది? వాటికి ఆ కునుకు కాస్త తొలగుతోంది, నిద్ర తొలగుతోంది. నిద్ర తొలగి ఏం చేస్తున్నాయి? అవి నవ్వుతున్నాయి అని అన్నారు. అంటే చెట్లు మెళుకువను పొందుతున్నాయి అని చెప్పడం. లోకారాధ్యంబకు విద్య లోకముల నిత్యంపైన ప్రశ్వాసమై, ఇక్కడ ఉన్నది విశేషం. లోకము చేత ఆరాధ్యమైన విద్య, లోకముల చేత ఆరాధింపబడే విద్య, అది నిత్యమైన ప్రశ్వాసమై ఉన్నది అని. అంటే ఏంటి? శరీరం లోపల శ్వాస వెలువడుతుంది. ఈ వెలువ పైకి వెళ్ళే ఈ శ్వాస ఊరికే మామూలు శ్వాస కాదండి. ఇదేంటిది? ఇది ప్రాణ విద్య. ఇది లోకారాధ్యమైన, లోకుల చేత ఆరాధింపదగిన విద్య. మీరు ఏదైనా ఒక మంత్రం జపం చేస్తున్నారు అనుకోండి, మీలో మంత్రాలు ఉపదేశం ఉన్న వాళ్ళు ఉంటారు, మంత్రం జపం చేస్తున్నారు అనుకోండి, శ్వాసతో కలిపి మంత్ర జపం చేసినట్లయితే ఆ మంత్రం అనేది అది ప్రాణవంతమై ఎక్కువ శక్తిని ప్రసాదిస్తుంది. లోకారాధ్యంపైన విద్య, ఇది లోకముల నిత్యంపైన ప్రశ్వాసమై, కనుక నిత్యమైన ప్రశ్వాసంగా శరీరంలో ఉంటుంది. అది అదేవిధంగా శరీరంలో ఏ విధంగా ఈ శ్వాస అనేది ఉందో ఆ విధంగా ఈ కోకిలలు ఉన్నాయి. ఈ కోకిలలు పాట పాడుతున్నాయి కదా, ఆ పాడేటువంటి పాట ఏం చేస్తుందంటే నిద్రను తొలగిస్తోంది. వృక్షములకు నిద్రను తొలగిస్తుంది. వృక్షాలంటే జడాలు. జడాలని మాటకు అర్థం ఏంటంటే తమోగుణం ఎక్కువగా కలిగినటువంటివి. తమోగుణం ఎక్కువగా కలిగినటువంటి ఈ చెట్లకు కూడా ఆ కోకిళ్ళ యొక్క పాట ఏం చేస్తుంది? అవి ప్రాణస్పందనాన్ని కలిగిస్తుంది. కనుక మనమే కనుక మన లోపల ఉండేటువంటి ప్రశ్వాస రూపమైనటువంటి విద్య, లోకారాధ్యమైన విద్య మనం గ్రహించినట్లయితే ఏమవుతుంది? మనకు కూడా నవ్వగలుగుతాం. నవ్వడం అంటే మామూలు నవ్వు కాదండి. ఇందాక చెప్పిన అతులానందం వల్ల కలిగేటువంటి నవ్వు. అతులానందం వల్ల కలిగే నవ్వు మనకి రావాలి అంటే లోకారాధ్యమైన విద్య కావాలి. లోకారాధ్యమైన విద్యను అనుసరిస్తే లోకంలో నిత్యమైన ప్రశ్వాసాన్ని గ్రహించగలుగుతాం. నిత్యమైన ప్రశ్వాసం అంటే మామూలుగా శ్వాస అయితే నిత్యం కాదు, కానీ ఈ శ్వాసే కనుక విద్యతో కలిసినట్లయితే, మంత్రంతో కలిస్తే, భావనతో కలిస్తే ఏమవుతుంది? అది నిత్యమైన విద్య అవుతుంది అంటూ అద్భుతమైనటువంటి విషయాన్ని కేవలం వసంత ఋతువు అనేటువంటి మాటతోటి వారు చెప్పడం జరిగింది. ఏమండి 5 నిమిషాలు ఉంది కనుక నేను కాపీ చేయాలి. ఆపేయాలంటే ఏం చేయాలి? దీంట్లో ఇంకేదైనా ఇంకొక అంశం చెప్పి నేను సమాప్తి చేస్తాను. దీంట్లో అన్ని పద్యాలు నాకు అనిపించింది ఇది పాఠంగా చదవాలి, పాఠంగా చెప్పాలి. ఇది దీనికోసం కొంతకాలం పరిశోధన చేయాలి తప్ప ఇది మామూలైనటువంటి విషయం కాదు, ఇది మామూలు కావ్యం కాదు అని చెప్పి అనిపించింది. ఏమండి కవిత్వ భావాలు చాలా కొత్త ఉన్నాయండి. కవిత్వాలు ఎలాగా చదువుకోవచ్చు. సుగుణ సంపద మనంబున చొప్పడంగా చాలు అందమ్ము చందమ్ము లేలయనడి చంపకము కారాకయ సంచరించే ప్రతిభ దాగక దశ దిశలు ప్రజ్వలించే సంపెంగ పూలు ఎక్కడో చోట ఉంటాయి ఆకుల్లో ఉండి, కానీ వాటి సువాసన అంతటా వ్యాపిస్తుంది. ఇది మామూలు ప్రకృతి సంబంధమైన రహస్యం. కానీ దాంట్లో కవి ఒక గొప్ప సందేశం ఇస్తున్నారు. సుగుణ సంపద మనస్సులోనే కనుక కలిగినట్లయితే మనుషులు ఏం సాధించాలి? సుగుణాలని కలిగించుకోవాలి. జీవితం అంటే సుగుణాలని కలిగించుకోవడం కోసం చేసే సాధన. ఆ సుగుణ సంపద మనస్సులో కలిగినట్లయితే ఏమవుతుంది? చాలు. ఏమవుతుందంటే లోకంలో జనమంతా ఏం చేస్తారు? ఇప్పుడు మరీనండి పూర్వం కంటే మార్పు. పూర్వం అంటే వస్తువుకి గుణం కలగడం ముఖ్యం, కూర రుచిగా ఉండడం ముఖ్యం. ఏమండి పిండి వంటలు రుచిగా ఉండడం ముఖ్యం పూర్వకాలం. ఇప్పుడు పిండి వంటలకి రంగు కావాలి, వస్తువులకి రంగు కావాలి, చూడడానికి బాగుండాలట. పూర్వం మనుషులు కూడా ఎక్కువ వేషాలు వేసేవాళ్ళు కాదండి. అప్పుడు బ్యూటీ పార్లర్ లేవు కదా, ఎక్కువ వేషాలు వేసేవాళ్ళు కాదు. దేనికోసం ప్రయత్నించేవారు? సుగుణ సంపద పెంచుకోవడం కోసం ప్రయత్నించేవారు, సుగుణ సంపద పెంచడం కోసం ప్రయత్నించేవారు. తల్లిదండ్రులు అదే ప్రయత్నం, పిల్లలు అదే సాధన. కానీ ఇప్పుడు మారిపోయింది కనుక కవి ఏం చెప్తున్నారంటే అందము చందాలు అంత ముఖ్యం కాదండి, సుగుణ సంపద పెంచుకోవడం ముఖ్యం. ఎవరు చెప్పారు మీకు?
ఎవరు చెప్పారా? సంపెంగ పువ్వు తాను ఆకల్లో కలిసిపోయి తాను కనబడకుండా ఉంటుంది, కానీ దశ దిశల ప్రతిభ దాగక దశ దిశలు ప్రజ్వలించే దాని యొక్క ఆ సుగంధం అన్నదే అన్ని ఎక్కడుంది పుష్పం, ఎక్కడుంది పుష్పం, సుగంధం ఎక్కువ వస్తుందండి. సుగంధాన్ని బట్టి పుష్పాన్ని వెతుక్కుంటారు. ఎంత అద్భుతమైన సందేశం అండి. కేవలం సంపెంగ పువ్వు ఆకుల్లో దాగి ఉంది అనే ఒక అంశాన్ని పట్టుకుని సమాజానికి ఒక అద్భుతమైన సందేశం ఇస్తున్నారు. నాయన ద్వారా సుగుణ సంపద పెంచుకోండి, పెంచండి, అదే జీవితానికి పరమార్థం. దానివలన మీకు గొప్ప కీర్తి వస్తుంది, గొప్పతనం వస్తుంది, అన్నీ వస్తాయి అని చెప్పని ఒక గొప్ప సందేశం అందించారు. ఏమండి ఇది చూడండి, భాగవతంలో భావాలు చాలా ఉన్నాయి. దీంట్లో మధుపరాస్వాది విశ్వసన్మానితుండు మాధవుని రాజ్యమందున మహిమలల్ల సుఖ మహాకవి వర్ణించుతుండే ముద్దులు కుమార్తెని కడుతేట పలుకులందు చిలుక పలుకుతోంది. మామూలుగా చిలుకలకు వస్తాయి కదా, దాన్ని కవి ఏమని చెప్తున్నారంటే అది మధురమైన ఫలాన్ని ఆస్వాదించింది, దానివలన రమ్యంగా కూస్తుంది, విశ్వం చేత గౌరవించబడుతోంది. ఏమండి కనుక ఈ వసంత కాలంలో ఈ శుకుడు నాడే అంటే ఈ చిలుక ఇదేం చేస్తోంది? వసంతం యొక్క మహిమల్ని వర్ణిస్తోంది, ముద్దులకే పలుకులతో. ఇది మామూలు బాట, కానీ దీని వెనకాల ఉన్నది నిగమ కల్పతరోర్ గళితం ఫలం సుఖముఖాద్ అమృతద్రవ సంయుతం. వేదాలు నేటండి మహావృక్షంలో అక్కడి నుంచి ఒక పండు బాగా పండి జారిపడింది. అదేంటిది? సుఖముఖాద్ అమృతద్రవ సంయుతం. శ్రీసుఖాచార్యుల యొక్క ముఖా నుండి అమృతద్రవంతో కూడి ఉన్నది. ఏమండి అటువంటిది భాగవతామృతం అని మనం అక్కడ శ్లోకంలో చెప్పుకుంటాం. ఇక్కడ చూడండి, మధు ఫలాస్వాది, భాగవతం అనే మధువైన ఫలాన్ని ఆస్వాదించిన వాడెవరు? శ్రీశుకుడు. విశ్వ సమ్మానితుండు, లోకమంతటి చేత గౌరవింపబడినవాడు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన మాధవుని రాజ్యంలో ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నా అక్కడ మాధవ రాజ్యం ఉంటుంది. ఎందుకని ఆయన ఎప్పుడు మాధవుడినే భావిస్తుంటాడు. మాధవుడు అంటే వసంతుడు, మాధవుడు అంటే విష్ణుమూర్తి, కృష్ణుడు. కానీ కృష్ణ రాజ్యంలో ఉన్నాడు ఆయన. మాధవుని రాజ్యమందున మహిమలల్లా ఆయన ఏం చేస్తాడు? మాధవ రాజ్యంలో ఏ మహిమలు ఉన్నాయో వాటన్నిటినీ వర్ణిస్తూ ఉంటాడు ఆయన. సుఖ మహాకవి ముద్దులకే పలుకులతో వర్ణిస్తాడు, కడు తేటైన పలుకులతో వర్ణిస్తాడు అంటూ శ్రీశుకాచార్యుల వారు భాగవతాన్ని చెప్పడాన్ని ఇక్కడ చిలుక పలుకుల్లో కవి వర్ణించారు. చూడండి ఎంత అద్భుతంగా చెప్పారు. కనుక దీనివలన భాగవతం యొక్క మాధుర్యం తెలుస్తుంది. భాగవతం చాలా మధురమైంది. మనకి పురాణాలు ఉన్నాయి, 18 పురాణాలు ఉన్నాయి, 18 ఉపపురాణాలు ఉన్నాయి, 18 ఉపపురాణాలు ఉన్నాయి. కానీ భాగవతం చాలా మధురమైనది, కృష్ణ లీలలతో కూడింది, వినడానికి సొంపుగా ఉంటుంది, మనసును ఆకర్షిస్తుంది, గొప్ప మార్గం చూపిస్తుంది, జీవితాన్ని ధన్యం చేస్తుంది. అటువంటి ఆ అద్భుతమైన విషయాన్ని ఇక్కడ ఈ పద్యంలో తెలపడం జరిగింది. ఏమండి ఆపేనా? కనుక ఇటువంటి అద్భుతమైన కావ్యాన్ని చిన్నతనంలోనే రచించారు మహానుభావులు మన మాస్టర్ గారు. కనుక దానివలన వారి యొక్క దివ్యత్వం అనేది మనకి వెల్లడవుతోంది అని మనవి చేస్తూ, దీన్ని మళ్ళీ మళ్ళీ మననం చేస్తే కవిత్వం చదివే వాళ్లకు కవిత్వం వల్ల కలగాల్సిన ఆనందమే కాకుండా ఎన్నో శాస్త్ర విషయాలు తెలియడమే కాకుండా జన్మ ధన్యత కలిగించే ఎన్నో అద్భుతమైనటువంటి ఉపదేశాలు కూడా లభిస్తాయని మనవి చేస్తూ వాసుదేవ. ఈ కావ్యం గురించి విశ్వనాథ సత్యనారాయణ గారు కవి సార్వభౌములైనటువంటి ప్రఖ్యాతులు. ఆయన చెప్పారంటే ఇదివరకు రాసిన ఏ కవియు ఋతువర్ణనమున ఈ స్థాయి పొందలేదు, పొందుట సాధ్యము కాదు. విశ్వనాథ సత్యనారాయణ గారు రాశారు. ఇందు అనేక విషయములు వేదార్థములను ఆవిష్కరింప చేయును. ఈ కుర్రవానికి 20 ఏళ్ళు నిండలేదు. అంటే మాస్టర్ గారి వయసు ఇప్పుడంతా. వేదాభిమానము గల ప్రౌఢమైన మనస్సు ఈ జీవుడు పూర్వజన్మల నుండి తెచ్చుకున్నాడు అని రాశారు. ఇది మామూలుగా సాధ్యం కాదు. 18-20 ఏళ్ళకి ఎవడైనా సరే వేదార్థమైనటువంటి ప్రౌఢకావ్యాన్ని రాయడం అనేటువంటిది మనకి అసలు లిటరేచర్లో హిస్టరీలోనే మనకి ఇక్కడ కనిపించదు. అందువల్ల మరి ఈయన రాశాడంటే అర్థం ఈయన పూర్వజన్మల నుంచి బాగా అవన్నీ అక్యూమిలేట్ చేసుకుని అది తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ ఇచ్చారు తప్ప అది 18-20 ఏళ్ళ వయసులో రాయగలిగినటువంటిది కాదు. ఇది ఏదో వేదకాలపు ఆత్మ. అది ఆయన చివరి చెప్పిందంటే అద్భుతమైనటువంటి కంక్లూజన్ ఇచ్చారని విశ్వనాథ్ గారు. ఈ ఆత్మ ఏంటంటే వేదకాలపు నాటి ఆత్మ. ఇప్పుడు వాడు కాదు ఈయన. ఇప్పుడు ఈ శరీరం అయితే వచ్చి మనకి వచ్చాడు ఈయన కుర్రవాళ్ళగాను. కానీ వేదకాలపు నాటి ఆత్మ తన సనాతనత్వం నిలుపుకొనుటకు జన్మించినట్టు ఉన్నదే అన్నారు. అంటే ఇది అసలు అంటే ఇది మనకి చాలా ఈ వాక్యం అసలు అటువంటి లోతైనటువంటి వాక్యం. అదే
ఇది విశ్వనాథ్ వారు రాసినప్పటికీ, అంటే ఈ కావ్యం మాస్టర్ గారు రాసేప్పటికీ 18 సంవత్సరాలు ఆయన వయస్సు. అది మరి మా సామాన్యంగా అనుకోవడం లేదు. ఇవాళ మనం ఆవిష్కరించినటువంటి గ్రంథం ఇంకోటి, రిఫ్లెక్షన్స్ ఫ్రమ్ ది హయ్యర్ కాన్షియస్నెస్ అని మాస్టర్ గారు తెలుగులో ఎన్నిచ్చారో ఆంగ్ల భాషలో కూడా అందించారు. అది ఎందుకంటే ఆయన వచ్చినటువంటిది కేవలం ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కోసం కానీ, లేదా ఒక జాతి కోసం కానీ, ఒక రాష్ట్రం కోసం కానీ అలా రాలేదని తెలుస్తుంది. దీన్ని బట్టి విశ్వం మొత్తానికి కావాల్సినటువంటిది ఇవ్వడం కోసం వచ్చారు అనేటువంటిది ఆయన యొక్క వాక్కుల్లో తెలుస్తుంది. ఇందులో ఇది చేసినటువంటిది మాస్టర్ గారు ఆయన వర్డ్స్లోనే, వీ షుడ్ డిఫరెన్షియేట్ బిట్వీన్ బుక్స్ ఆఫ్ విజ్డమ్ అండ్ బుక్స్ ఆఫ్ నాలెడ్జ్. మనకి నాలెడ్జ్కి విజ్డమ్కి అసలు డిఫరెన్స్ ఉందనే మనకు అంత తొందరగా బోధపడదు. రెండు ఒకటే అనేటువంటి దీంట్లో ఉంటాం మనం. కానీ నాలెడ్జ్ వేరు, విజ్డమ్ వేరు. ఆల్ ది టెక్స్ట్ బుక్స్ ఆఫ్ ది యూనివర్సిటీస్ వి సీ, ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇంజనీరింగ్, మెడిసిన్, ఎక్సెట్రా, దే ఆర్ టు అండర్స్టాండ్ అండ్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్. whereas the scriptures are books of wisdom, that is to meditate and become that. ఈ ఒక్క సెంటెన్స్ చాలు మనకి. అంటే మాస్టర్ గారు ఆ రెండుకి డిఫరెన్షియేషన్ ఇచ్చారు. మనం ఇప్పుడు చాలా సైన్సెస్ ఉన్నాయి, చాలా ఎన్నో యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎన్నో చదువుతున్నాం. కానీ దాంట్లో ఉన్నటువంటిది ఏమిటంటే దే ఆర్ టు అండర్స్టాండ్, వాటిని చదువుని అర్థం చేసుకుని వాటిని మనం ఆచరణలో పెట్టేటువంటివి అని. కానీ స్క్రిప్చర్స్ అనేటువంటివి ఉన్నాయంటే మనకి ఈ వేద పురాణ ఇతిహాసం లాంటివి, దే ఆర్ బుక్స్ ఆఫ్ విజ్డమ్, దట్ ఈస్ టు మెడిటేట్ అండ్ బికమ్ దట్. దాని గురించి మనం ధ్యానం చేసుకుని మనం అది అయిపోవడం తప్ప, మనం ఏదో ఒక యూనివర్సిటీలో చదువుకున్నట్టుగా చదువుకుని ఇది అర్థం చేసుకుని అలా చదువుకోవడం, అర్థం చేసుకోవడం కాదు. మెడిటేట్ చేసి మనం అది అయిపోవడం అని. వైల్ యు ఆర్ మెడిటేటింగ్ ఇట్, యూ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ది ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్, just as an iron piece touched by magnet is transformed into a magnet. ఒక ఇనుప ముక్కని ఒక అయస్కాంతం దగ్గరికి తీసుకెళ్తే ఆ ఇనుప ముక్క కాస్త అయస్కాంతంగా మారిపోతుంది. ట్రాన్స్ఫార్మేషన్ అంటే అది అర్థం. అలాగే ఈ స్క్రిప్చర్స్లో ఉన్నటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో అటువంటివి అది ఎలా ఉంటుందంటే, దాన్ని మెడిటేట్ చేస్తే, ధ్యానం చేసినప్పుడు ఎలాగైతే ఒక ఇనుప ముక్కలో ఉన్నటువంటిది అంతకుముందు ఇనుప ముక్క అనే ఉన్నటువంటి దాంట్లో అయస్కాంతత్వం అనేటువంటిది బయటికి వస్తుందో, అలాగా నీలో ఉన్నటువంటిది ట్రాన్స్ఫార్మేషన్ అంటే నువ్వు ఒక మ్యాగ్నెట్ లాగా అవడానికి అది జరుగుతుంది. ఈ అటువంటి వాక్యాలు మనకి స్క్రిప్చర్స్లో వాటిలో ఉన్నటువంటి వాక్యాలు అటువంటివి అది మాస్టర్ గారు చెప్పింది. దీస్ సెంటెన్సెస్ ఆఫ్ మెడిటేషన్ ఆర్ టేకెన్ ఫ్రమ్ స్క్రిప్చర్స్ ఆర్ ఫ్రమ్ ది బుక్స్ లైక్ ది బుక్స్ ఆఫ్ టిబెటన్. టిబెటన్ అంటే మాస్టర్ జ్వాల్కోని టిబెటన్ అంటారు. అది ఇంకా భారతీయులకే చాలా తక్కువ తెలుసు. భారతీయుల కంటే ఎక్కువగా తెలిసినటువంటి వాళ్ళు అంటే ఎక్కడి నుంచి ఈ విజ్ఞానం అంతా తీసుకొచ్చారు, హిమాలయ గుహల్లో కొన్ని యుగాలను, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉండి ఆ వేల సంవత్సరాలు అక్కడి నుంచి మానవ జాతికి ఎప్పటికప్పుడు ఇస్తున్నటువంటి పరమ గురువులు వాళ్ళు ఉండి ఒక్కోసారి ఫిజికల్ ప్లేన్లో కూడా భౌతిక శరీరాలు ధరించి అవసరమైన చోట మరీ మతాతీతమైనటువంటిది, బలాన మతానికి సంబంధించినటువంటిది అలా కాదు, మొత్తం మానవ జాతికి సంబంధించినటువంటివి సనాతనమైనటువంటి విజ్ఞానాన్ని వాళ్ళు మానవ జాతికి ఇచ్చేటువంటి వాళ్ళు మాస్టర్స్ అంటే. అందులో ఈ టిబెటన్ మాస్టర్ అనేటువంటి ఆయన మాస్టర్ జ్వాల్కూల్ అంటారు. ఆయన ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా వేదంలో ఉన్నటువంటి విజ్ఞానం అంతటి నేను ఆయన మోడర్న్ దీంట్లో ఇప్పుడున్నటువంటి సమాజానికి ఇవ్వడం కోసం గత శతాబ్దంలో చివరి మొదటి దాపగా శరీరంతో ఉన్నారు ఆయన. 1930s ఆ ప్రాంతాల్లో ఆ శరీరం అంటే వాళ్ళకి శరీరంతో అవసరమైనప్పుడు వస్తారు, మళ్ళీ శరీరం వదిలేస్తారు, దాంతో సంబంధం లేకుండా ఎప్పుడు ఉంటారు. వరల్డ్ మొత్తం వ్యాపించింది అది. అంటే ఈ విజ్ఞానం అంతా కూడా దానికి కారణం అనేది అనమాట. అందుకని దెర్ ఈజ్ నథింగ్ టు అండర్స్టాండ్ ఇన్ ఇట్. ఆ గ్రంథాలు మనకు కనిపించేది ఏమిటంటే
ఈ గ్రంథాల్లో మనం ఏదో తెలుసుకోవాలి, శోధన చేయాలి, అలాంటిదే ఉండదు. దేర్ ఇస్ ఎవ్రీథింగ్ టు మెడిటేట్ అండ్ యూ హ్యావ్ టు బికమ్ దట్. దాంట్లో ఉన్నటువంటి ధ్యానించడం, నువ్వు అయిపోవడం. ఎలాగంటే ఇనుప ముక్క అయస్కాంతం అయిపోయినట్టుగా. ఇనుప ముక్క అయస్కాంతంగా మారడంలో దానికి వేసి ఇది చేయడం అనేవి ఉండదు. దాని ప్రెజెన్స్లోకి వెళ్ళడం, దీంట్లో ఉన్నటువంటి అయస్కాంతత్వం ఉద్బుద్ధం కావడం అనేటువంటిది. అందుకని మ్యాగ్నెటిజం అనేటువంటిది దొరికే ఫిజిక్స్ పుస్తకాల్లో ఉన్నది మాత్రమే కాదు, అసలు మొత్తం సృష్టిలో ఉన్నటువంటి ధర్మాల్లో అయస్కాంత తత్వం అనేటువంటి ధర్మం ఒకటి. అదే ధర్మం ఇక్కడ వర్తిస్తుంది. అది గురు శిష్యుల మధ్యలో, అంటే ఆ శాశ్వతమైనటువంటి ధర్మాలు సత్యం అనేటువంటిది అలా ఎలా ట్రాన్స్ఫార్మేషన్ తీసుకొస్తుందో అది అటువంటి గ్రంథాలు ఇవి అని చెప్పి వాటిని గురించి ఇచ్చారు. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫార్మేషన్. సో ప్రీవియస్లీ యూ వర్ సంథింగ్ ఎల్స్. ఆఫ్టర్ రీడింగ్ దీస్ సెంటెన్సెస్ యూ మస్ట్ బికమ్ సంథింగ్ డిఫరెంట్. నువ్వు చదివి ఇందులో వీటిల్లో ఉన్నటువంటి వాక్యాలని, సెంటెన్సెస్ని వాటిని చదువుకోకముందు నువ్వేమిటో, వాటిని చదువుకుని వాటి ప్రభావితం అయిన తర్వాత నీ జీవితం ఏమిటో అనేటువంటి దీనికి చాలా తేడా ఉంటుంది. చాలా తేడా ఉండడం అంటే నీకు పెద్ద వచ్చేసి నీకు ఇవన్నీ వచ్చేసాయని అర్థం కాదు. దాని ఆ మార్పు ఏమిటంటే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి మన వల్ల కలిగేటువంటిది ఏదైతే ఉంటుందో, ఏ రకమైనటువంటి అనుభూతి కలుగుతుందో దాంట్లో మార్పు అది. అంతేగాని మనం చూసుకోవడం కాదు. నాకు విజ్ఞానం ఎంత పెరిగింది, లేకపోతే నాకు ఎన్ని టైటిల్స్ వచ్చాయి, ఎంత సన్మానం జరిగి, ఇది కాదు ఇక్కడ వచ్చేటువంటిది. అదేంటంటే మన యొక్క ప్రజెన్స్లో మన చుట్టూ మనం ఎవరి మధ్యలో ఉన్నా సరే మన నుంచి మన వల్ల వాళ్ళకి కలిగేటువంటివి, మన ప్రజెన్స్ వల్ల దాంట్లో వచ్చేటువంటి మార్పు అది వాళ్ళకి తెలియాలి. ఆ మార్పు అనేటువంటిది వచ్చిందో లేదో నీ యొక్క సాధన బట్టి తెలుస్తుంది అనమాట. అంటే ఈ సెంటెన్సెస్ అనేటువంటివి అలాంటి వాక్యాలు ఇందులో ఉన్నటువంటిది. ఇఫ్ యూ అప్రోచ్ దీస్ బుక్స్ థింకింగ్ దట్ దే కంటైన్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ టు అండర్స్టాండ్, యూ విల్ బి థరోలీ డిసప్పాయింటెడ్. మామూలుగా మనం గ్రంథాలు చదివితే అబ్బా ఈ గ్రంథం చదివితే ఎంత మనకి నాలెడ్జ్ పెరిగిపోతుందో. నాలెడ్జ్ పెరిగిపోవచ్చు కానీ నువ్వెందుకు పనికిరావు. అంటే నువ్వు ఎవరికైనా పనికొచ్చావా? నువ్వు ఎవరికైనా సరే నీ యొక్క ప్రజెన్స్ వల్ల కానీ నువ్వు దీనివల్ల కానీ పనికొచ్చావా ఎవరికైనా లేదా అనేటువంటిది ముఖ్యం తప్ప నీకు నాలెడ్జ్ ఎంత ఉందో అనేటువంటిది పెద్ద విషయం కాదు. నీ నాలెడ్జ్ ఎంత ఉంటే ఏం లాభం? అందుకనే అనమాట, యూ విల్ బి థరోలీ డిసప్పాయింటెడ్ బికాజ్ అవర్ హెడ్ బిగిన్స్ టు రీల్ యాజ్ యూ రీడ్ ది సెంటెన్సెస్. నువ్వు కనుక ఇంకోళ్ళకి ఉపయోగపడడం అనేటువంటిది దానికోసం కాకుండా, అంటే ఉపయోగపడడం అంటే ఊరికనే కమర్షియల్ కాదు, ఇంకోళ్ళకి మంచి నీ వల్ల తిరగడం అనేటువంటి దానికోసం నువ్వు పనికొస్తే తప్ప, లేకపోతే నీకు వచ్చిన నాలెడ్జ్ అంతా కూడా నీ బుర్ర తిరగడానికి, బుర్ర పేలిపోవడానికి, లేకపోతే నీకు బీపీ పెరగడానికి పనికొస్తుంది తప్ప అంతకంటే. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ బిగిన్ టు రీడ్ కాస్మిక్ ఫైర్ ఎక్సెట్రా. ది ట్రబుల్ ఈజ్ వీఆర్ రీడింగ్ దెమ్ టు అండర్స్టాండ్. ఈ గ్రంథాలను అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నించడం వాళ్ళని చదవద్దన్నారు. ఎందుకంటే వేదంలో ఇచ్చినటువంటి మంత్రాలు అనేటువంటి వేదార్థాన్ని తీసుకొచ్చి మోడర్న్ దీనికోసం ఇచ్చినటువంటి గ్రంథాలు అవన్నీ కూడా దీనికి అది నువ్వు చదువుకుని అర్థం చేసుకుని పరిశోధన చేసి నువ్వేం చేయక్కర్లేదు. శాశ్వత సత్యాలు నువ్వు శోధన చేయక్కర్లేదు. అది శాశ్వతమైన సత్యాలు అనేటువంటి ఉంటే వాటిని మనం కొత్తగా శోధన చేసి కనిపెట్టాల్సిన నువ్వేమి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అక్కర్లేదు. నువ్వు వాటిని దర్శనం చేసుకున్నట్లయితే నీలో వచ్చేటువంటి మార్పు ఉంటే దానికోసం తప్ప, ఆ ట్రాన్స్ఫార్మేషన్ కోసం తప్ప వేరే ఉద్దేశం కాదన్నారు. సేమ్ ఈజ్ ది థింగ్ వెన్ ఎవరీ సెంటెన్స్ ఆఫ్ సీక్రెట్ డాక్ట్రిన్ ఆర్ బ్లావెట్స్కి. ఇవన్నీ ఈ గ్రంథాలన్నీ కూడా అందుకోసం ఇచ్చినటువంటివి. యూ షుడ్ రీడ్ దెమ్ నాట్ టు అండర్స్టాండ్, నాట్ టు రిమెంబర్. వాటిని అర్థం చేసుకోవడం కానీ వాటిలో ఎంత బాగా గుర్తుపెట్టుకున్నాం అని కానీ అది కావచ్చు. నాట్ టు పొజెస్ హ్యాండ్ఫుల్ ఆఫ్ ఫ్యాక్ట్స్. లేకపోతే ఆ గ్రంథం చదివడం వల్ల దానిలో ఉన్నటువంటి ఎన్నో విషయాలు వాటిని నేను బాగా ఎవరికి తెలియనటువంటి విషయాలు తెలుసుకున్నాను, ఏం ఉపయోగం లేదు. అండ్ పుట్ దెమ్ ఇన్ యువర్ బ్యాగ్ because the moment we try to do it, the bottom of our bag will be torn open.
అంత బరువైన గ్రంథాలని సంచిలో పెట్టుకోవడం సంచి చిరిగిపోవచ్చు, కానీ నీ వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఎవరికి సమాజానికి నీ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా లేదా, అసలు అది అప్రోచ్ ఈ గ్రంథాలకి. వన్స్ అగైన్ విల్ అండర్స్టాండ్ యాజ్ ది సేమ్ పర్సన్స్ హ్యావింగ్ నథింగ్ ఇన్ అవర్ బ్యాగ్, సో వీ షుడ్ నో హౌ టు అప్రోచ్ దీస్ బుక్స్. డోంట్ ట్రై టు రిమెంబర్ ఎనీథింగ్ ఆఫ్ దీస్ బుక్స్. వీటిలో వాటిని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయొద్దు, ఎందుకంటే ఈ పరీక్షల కోసం చదువుకున్నవి, డిగ్రీస్ కోసం చదువుకునేటువంటి పుస్తకాలు కావు ఇవి. హ్యావింగ్ అనే చదివిన తర్వాత బిగిన్ టు లివ్ ఇన్ దీస్ బుక్స్ అండ్ బిగిన్ టు లివ్ ఇన్ దీస్ బుక్స్ అండ్ అన్లెస్ యూ లూజ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు దీస్ బుక్స్, హ్యావింగ్ నో అదర్ వర్క్ అండ్ నో అదర్ యాక్టివిటీ ఇన్ లైఫ్, unless you thoroughly give yourself up to these books, unless you sacrifice your total lifespan and existence into these books, it is a total waste of time to read these books. ఈ సెంటెన్స్ చాలా జాగ్రత్తగా చదువుకోవాలి, లేకపోతే నెగిటివ్ అర్థం వస్తుంది. జాగ్రత్తగా అమ్మా, ఎక్కడ దయచేసి సెల్ ఫోన్స్ మరకుండా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈ సెంటెన్సు చదువుకునేప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోకపోతే నెగిటివ్ అర్థం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. చూడండి ఏమి ఇచ్చారో, అన్లెస్ యూ లూజ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు దీస్ బుక్స్. ఈ పుస్తకం, ఈ గ్రంథాలు ఎటువంటివి అంటే ఈ బ్లాడ్స్ గారు ఇచ్చినటువంటి ఆ గ్రంథాలు కానీ, జ్వాల్కులు గారు ఇచ్చినటువంటి గ్రంథాలు కానీ, మాస్టర్స్ పరమ గురువులు అయినటువంటి వాళ్ళు, మరి రామకృష్ణ పరమహంస గారు లాంటి వారు ఇచ్చిన గాస్పెల్ కానీ, ఇవేమైనా సరే అవి ఎటువంటివంటే, నువ్వు అన్లెస్ యూ లూజ్ యువర్ సెల్ఫ్, నువ్వు మర్చిపోవాలి. మనం మర్చిపోవడం అంత తేలికైన విషయం కాదు. అంటే ఎప్పుడో ఒకసారి అనుకోకుండా మనం ఏదో మంచి సంగీతం వింటున్నప్పుడు ఎప్పుడో కాసేపు మర్చిపోవచ్చేమో, అంతేరా మనం నెగిటివ్గా మర్చిపోయేవి చాలా ఉన్నాయనుకోండి, అవి కాదు. ఏదో గంజా వేసుకున్నాం లేకపోతే అది వేసుకున్నాం ఆ మర్చిపోవడం కాదు. మనం మర్చిపోవడం అంటే ఆత్మస్థితిలోకి వెళ్ళడం అనేటువంటిది. అప్పుడు మనం ఉన్న మన ఎగ్జిస్టెన్స్ వేరే ఉన్నట్టు, అంటే మన ఎగ్జిస్టెన్స్ సృష్టి కంటే వేరే అనేటువంటిది పోయి, సృష్టితో మనం ప్రకృతితో మనం ఒకటే అయినటువంటి స్థితిలోకి వెళ్ళగలిగినటువంటి, అది మనం మర్చిపోవడం అంటే. అందుకని అన్లెస్ యూ అలాగే అన్లెస్ యూ థరోలీ గివ్ యువర్ సెల్ఫ్ అప్ టు దీస్ బుక్స్, unless you sacrifice your total life span, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే రోజు మనం ఎప్పుడో ఒకసారి గ్రంథం చదివి పారేసాం అంటే, ఈ చదవడం ఎందుకు పారేసేదానికి? అందుకని ఈ గ్రంథాలు ఏవి, భాగవతం కానీ భగవద్గీత కానీ ఏవి కూడా అన్నీ మొత్తం నేను చాలాసార్లు చదివి పారేయడం కోసం కాదు. అందులో ఇచ్చినటువంటి దాంట్లో ఒక్కదానైనా సరే నీ లైఫ్ మొత్తం దాన్ని డెడికేట్ చేయాలి, లైఫ్ స్పాన్ మొత్తం దాన్ని డెడికేట్ చేయాలి into these books. It is a total waste of time to read these books. అంటే మనకి ఏమనిపిస్తుంది ఏమండి, అందుకని జాగ్రత్తగా చదివిపోతే నెగిటివ్ అర్థం వస్తుందండి. ఏమనంటే మనం ఎన్నో పనులు చేస్తున్నాం ఇప్పుడు, అందులో ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి దాంట్లో ఎంత పని చేయాలండి, మన డైలీ వర్క్ ఎంత ఉంటుంది, మన ఆఫీస్. ఇప్పుడు మనం ఏ ఉద్యోగం చేస్తున్నాం, మన ఏదో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉండొచ్చు, లేకపోతే ఇంకో రకంగా ఉండొచ్చు, లేకపోతే ఒక మిలిటరీలో ఆఫీసర్గా ఉండొచ్చు, లేకపోతే వ్యాపారస్తులు, ఏ రకమైన లేదు, మేము టీచర్ అయి ఉండొచ్చు. ఇంత పని మనకి ఎంత రోజు ఉంటే లైఫ్ స్పాన్ మొత్తం దాన్ని పెడతా అంటే ఇవన్నీ మానేసేయాలా? అంటే మనం ఉద్యోగం రిజైన్ చేసేసి మనం చేయాల్సిన పనులు లేసి ఒక చోట కడుమూసి కూర్చొని గ్రంథం చదువుకుంటూ కూర్చోవడం అర్థమా? నిజంగా అదే అర్థమైతే వేస్ట్. గ్రంథం అసలు విసిరి పారేయాలి, మొహమాటం లేదు. ఎందుకంటే జ్వాల్కులు గారు ఆయన డిక్టేట్ చేసినటువంటి 24 గ్రంథాల్లో కూడా మాస్టర్ జ్వాలాకుల మహర్షి, జ్వాల్కూల్ అంటే వాళ్ళు వెస్టర్నర్స్ కాబట్టి జ్వాల్కూల్ అన్నారు, ఆయన పేరు జ్వాలాకుల మహర్షి. ఆయన 24 గ్రంథాలు డిక్టేట్ చేశాడు. ఎక్కడ హిమాలయ గుహల్లో ఉండి డిక్టేట్ చేస్తే, థేమ్స్ నది పక్కన కూర్చుని ఆవిడ బ్లావెట్స్కీ గారు రాస్తే ఇంగ్లాండ్లో, అలాగే న్యూయార్క్లో కూర్చుని ఆలిస్ ఏ బెయిలీ అనేటువంటి ఆవిడ డిక్టేట్ చేస్తే, ఆవిడ దర్శనం చేసి రాసినటువంటి 24 గ్రంథాలు మొత్తం వేద పురాణ ఇతిహాసాలకు సంబంధించినటువంటి విజ్ఞానం అంతటికి కూడా మోడర్న్ వరల్డ్కి ఇచ్చినట్టు గ్రంథాలు. అందులో పెద్దంటే ముందు ఒకటి రాస్తాడు ఆయన, ఏమిటంటే చాలా సింపుల్గా చిన్న పాసేజ్ రాశాడు ఆయన, ఆ మాస్టర్ గారు డిక్టేట్ చేసిన ఆయన. ఏమనంటే, ఇది చదువుకున్న తర్వాత
అది నీకు మంచిది అనిపించి నువ్వేమన్నా దీనివల్ల బాగుపడతావు అనిపిస్తే చదువుకో, లేకపోతే నా విసిరిపారే. కానీ నువ్వేదో గురువు గారు రాశారు కాబట్టి మొహమాట నాకు పెట్టుకోక్కర్లేదు, నేనేం పెద్ద నేను గురువుని అంటలేదు మీ అందరికీను. ఇది శాశ్వతమైనటువంటి విజ్ఞానం. మానవ జన్మ ఎత్తిన తర్వాత జన్మ సార్థకం చేసుకోవాలంటే ఎలా జీవించాలి అనేటువంటిది, అందుకోసం నాకు ఇచ్చినటువంటిది. నీకు నచ్చితే మీరు గ్రంథాన్ని చదువుకుని మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోండి. నచ్చకపోతే అవతల పడేయండి తప్ప పెద్ద నన్ను గౌరవించాలి, నన్ను గుర్తుపెట్టుకోవాలి అనేటువంటిది అనుకోకండి. ఏం అవసరం లేదని చెప్పాడు. అది నిర్మమత్వం అన్నమాట. అందుకని అన్లెస్ యూ బిలీవ్ దట్ దీస్ బుక్స్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ యువర్ సెల్ఫ్. ఇది ఇంకో సెంటెన్స్. మనం గ్రంథం చదువుతున్నామంటే అన్నిటికంటే వాల్యుబుల్ ఎవరు మనకంటే మనమే, దాని సందేహం లేదు. అయితే ఈ గ్రంథాలు ఇంకా కొంచెం మోర్ వాల్యుబుల్ దాన్ యువర్ సెల్ఫ్, అంటే నిన్ను ఎలివేట్ చేసి నీ లైఫ్ సార్థకం, నీకు మనకి భగవంతుడు ఇచ్చినటువంటి జీవితాన్ని ఒక మంచి దీనికి ఈ విధంగా సార్థకం చేసుకోవడం కోసం ఉపయోగపడతాయా అప్పుడు అన్నమాట అది. అందుకని ఇట్ ఈస్ సో సమ్ టైమ్ ఇన్ అవర్ లైఫ్ books are more valuable than yourself. It is not at all possible to understand these books. So sometime in our life we should decide if we are to be sold away by these books without any return to our own life. అంటే ఇవి చదవడం వల్ల మనకి ఏంటి ప్రయోజనం, దీనివల్ల మనకి ఏమొస్తుంది అనేటువంటిది కావాలా నీకు, ఆర్ పర్మనెంట్లీ క్లోజ్ దీస్ బుక్స్ అండ్ కమ్ అవే ఫ్రమ్ దెమ్ పర్మనెంట్లీ టు లివ్ అవర్ ఓన్ లైఫ్. మనం ప్రయోజనం కోసం మాత్రమే జీవించేవాళ్ళం అయితే మాత్రం ఈ గ్రంథాలు చదువుకోకండి అన్నారు. ఏం మాట లేదు. వీటి వల్ల అంటే మనం చెప్పుకుంటున్నాం చూసారా, మనం ఇన్ని సంవత్సరాల నుంచి ప్రేయర్ చేస్తున్నాం, దానివల్ల ఏమొస్తుంది అంటే ఏమి రాదన్నారు మాస్టర్. ఏమండి మీరు రోజు ఉదయం సాయంత్రం ప్రేయర్ చేసుకుంటున్నారు మాస్టర్ సివి గారు, లేకపోతే మరి సర్వీస్ కాస్ట్ చేసుకుంటున్నారు మాస్టర్ ఈకే గారు. అయితే చేస్తే ఏమొస్తుందంటే ఏమీ రాదన్నారు. అయితే ఎందుకు చేయాలి, చేయకు, నువ్వే వచ్చి అడిగావా, నువ్వేదో వచ్చి నాకు ఏదో మంచి ఏం చేసుకోవాలో చెప్పండి అని అడిగావు, చెప్పాను. ఇది చేస్తే ఏమొస్తుందని అడిగావు, ఏమీ రాదు ముందు. అదే మరి అయితే ఎందుకు చేయాలంటే నీలో పోవాల్సిన ఉన్నాయి, రావాల్సిన కొత్తగా ఏం లేవు. నీలో ఉన్నటువంటి సహజమైన వెలుగే భగవంతుడే, కానీ దాని చుట్టూ అల్లుకున్నవన్నీ ఉన్నాయి చూసావా, ఆ పొరలు పోవాలి. అది పోవడం కోసం ఉపయోగిస్తుంది తప్ప నీ కొత్తగా వచ్చేందుకోసం నీ దాంట్లో పోసేందుకోసం ఏముండదు అక్కడ. అందుకని అది చెప్పారన్నమాట. ఏ థర్డ్ అటెంప్ట్ ఈజ్ ఎ టైమ్ వేస్ట్. ఎయిదర్ వీ షుడ్ లివ్ టు ఈట్, డ్రింక్ అండ్ డ్యాన్స్ అండ్ ప్లే, సెక్స్ అండ్ స్లీప్, ఆర్ వీ షుడ్ సెల్ అవే అవర్ సెల్స్ పర్మనెంట్లీ టు దీస్ బుక్స్. ఏదో మామూలుగా తింటూ నిద్ర ఏదో ఎందుకు మనం ఉన్నామంటే తినడానికి, అనుభవించడానికి, నిద్రపోవడానికి, ఏదో సంపాదించుకోవడానికి, ఏదో చేయడానికి అనేది చేసుకో. నువ్వు అలా చేసుకుంటూ ఉండు. ఎప్పటికైనా ఏదో జన్మలో ఇదేనా ఇంతకంటే ఏదైనా ఉందా అనుకుంటే అప్పుడు చూసుకో, అప్పుడు తెరువు ఈ పుస్తకాలు. అంతేగాని నువ్వేం దీనివల్ల ఏం ప్రయోజనం వస్తుంది అనుకున్నావా, మోసపోతామన్నారు. మనం అనుకున్న ప్రయోజనం అంటే ఇది చేస్తే బిజినెస్లో మనకు కలిసి వస్తుందని కానీ, ఇది చదివితే మనకు ప్రమోషన్ వస్తుందని కానీ, లేకపోతే ఇది జరగకుండా మనం కోర్టు కేసు గెలుస్తామని కానీ ఇవన్నీ అనుకున్నారా, ఏం ఉపయోగం లేదు. ఏదో కోర్టు కేసు గెలవాలంటే సుందరకాండ్ పారాయణ చేసినట్టుగానే ఉంటుంది, ఏం ఉపయోగం లేదు. తర్వాత డిసప్పాయింట్ అవుతాను. పారాయణ చేసినా కూడా ఇన్ని సంవత్సరాలని పారాయణ చేస్తున్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి వ్యర్థాలు చేస్తున్నాను, అయినా నేను అనుకున్నవన్నీ అవటలేదు. నువ్వు అనుకున్నవన్నీ అవుతాయని ఎవడు చెప్పాడు నీకు, నిన్ను ఎవడనుకోమన్నాడు అసలు అంటారు వాడికి ఏం మొహమాటం లేదు. ఇఫ్ వీఆర్ ఆన్ ది బార్డర్స్ we will be wasting all our time and energy falsely calling ourselves students of esoteric schools. మేము ఆధ్యాత్మికమైనటువంటి దానిలో విద్యార్థులు అనుకుంటే పొరపాటు అనుకోకండి అన్నాడు. ఆధ్యాత్మికత అంటే నువ్వు ఏదో అనుకుంటున్నావు కావచ్చు, అందుకని మేము అనవసరంగా అనుకోకు. దిస్ ఈజ్ అన్డినైబుల్ ట్రూత్ అబౌట్ దీస్ బుక్స్. ఈ పుస్తకాల గురించినటువంటి శాశ్వతమైనటువంటి కాదనడానికి వీలైనటువంటి సత్యం ఇది ఈ గ్రంథాల గురించి. అందుకని ఇవన్నీ కూడా వేదం, ఉపనిషత్తు గ్రంథాలు లేదా భగవద్గీత అని అంటే ఎవరికైనా నువ్వు ఏదో అనుకుంటున్నావు కావచ్చు అని చెప్పి ఇచ్చారన్నమాట. అసలు ఈ ఒక్క ప్యాసేజ్ చాలు మనకు అర్థం, వాటి గురించి మనం తెలియడం కోసం. వాసుదేవ
ఈ ఫార్వర్డ్గా పెట్టింది లోపల థాట్దే, మళ్ళీ కావాలని ముందుగా కూడా పెట్టాం. ఇది లోపల మళ్ళా ఉంటుంది. అంటే ఇది జనవరి 1 నుంచి డిసెంబర్ 37 దాకా రోజుకి ఒక థాట్, దానిలోని ఒక థాటే ఇప్పుడు చదివారు మాస్టర్ గారు. ఇవన్నీ కూడా మాస్టర్ ఈకే గారు ఇచ్చిన ప్రసంగాలు కానీ ఆయన రచించిన గ్రంథాలు వీటిల్లో నుంచి తీసుకొని ఆ సోర్స్ కూడా బ్రాకెట్లో ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడిచ్చారో దాన్ని ఇంకా వివరంగా స్పీచ్ విందామని కానీ లేకపోతే ఆ గ్రంథంలోది చూద్దామని కానీ అనిపించినటువంటి వాళ్ళకి ఉపయోగంగా ఉండాలని చెప్పి దాన్ని కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఉదాహరణకి ఇప్పుడు చదివింది ది సైన్స్ ఆఫ్ సింబాలిజం అనే ప్రసంగంలో మాస్టర్ గారు చెప్పినటువంటి దాన్ని ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇది ఫార్వర్డ్గా పెట్టడంలో ఉద్దేశం ఏమిటంటే ఇవి కేవలం బ్లావెట్స్కీ గ్రంథాలు, అంటే ఆయన స్పీచ్లో చదువుతున్నప్పుడు బ్లావెట్స్కీ గ్రంథాల గురించి అక్కడ వాళ్ళని ప్రసంగం అడిగారు. అందుకని ఆ బ్లావెట్స్కీవి కానీ లేకపోతే ఎలిసే బెలీకి జ్వాల్కులు గారు అనుగ్రహించినవి కానీ లేదా అంతకుముందు ఉన్నటువంటి స్క్రిప్చర్స్ కానీ ఈ గ్రంథాలకే కాదు మాస్టర్ గారు ఇచ్చిన వాటికి కూడా అవే కనుక ఇవన్నీ కూడా ఓన్లీ చదివి పారేయడానికని కాకుండా ఇప్పుడు చెప్పినట్టుగా ఇది మనం అవ్వటం కోసం మాస్టర్ గారు చెబుతారు కదా, సైన్స్ ఆఫ్ లెర్నింగ్ కాదు సైన్స్ ఆఫ్ బికమింగ్ అన్నారు. అంటే పతంజలి యోగ ప్రసంగాలు ఆయన మొత్తం సూత్రాలకు వ్యాఖ్యానం చెప్పిన తర్వాత మళ్ళా ఓ సందేశం ఇవ్వండి అని అడిగితే అప్పుడు ఆయన మాట్లాడుతూ ఇందులో ఉన్నటువంటి ఈ శాస్త్రాన్ని నేను ఇక్కడ చెప్పాంట ఇన్నాళ్ళు అంటే పెద్ద పెద్ద ప్రొఫెసర్లో పిహెచ్డీలు చేసిన వాళ్ళు లేకపోతే ఇంకెవరో వచ్చి చెప్పండి వింటాం అని అంటే నేనేం తేరగా లేను చెప్పడానికి, నా టైం వాల్యుబుల్, ఖాళీగా ఉండి చెప్పలేదు ఇవన్నీ. ఇది విడిగా వాళ్ళు కనుక కావాలి అంటే వచ్చి నా తుండుగుడ్డలు ఉతికిపెట్టి నా బట్టలు ఉతికి పిండారేసి సేవలు చేస్తే చెప్తాను. ఇవి ఎందుకు చెప్పాను అంటే పంచపాండవులు మంచం కోళ్ళలాగా ముగ్గురు, అంటే పంచపాండవులు అంటే 5, మంచం కోళ్ళు 4 అంటే 3, అంటే కొద్దిమంది ఇది అవ్వటం కోసం ఉన్నారు. అంటే ఇందులో పిహెచ్డీకి ఉపయోగించుకోవచ్చు, మేము రాసే పుస్తకాల్లో ఉపయోగించుకోవచ్చు, సెమినార్స్లో ఉపయోగించుకోవచ్చు, ఇంకా లేకపోతే ఇందులో జోక్స్ పేలుతాయి ఈయన దగ్గరనో లేకపోతే సినిమా టికెట్లు అందరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు నాకు తెలుసు, అలాంటి వాళ్ళ కోసం కాదు ఇది తాము అవ్వటం కోసం. లెర్నింగ్ అంటే అర్థం ఏంటంటే మనం వేరే అది ఇంకోటి వేరే నేర్చుకునేది. బికమింగ్ అంటే అది మనం అవ్వటం. అలా అవ్వటం కోసమే మాస్టర్ గారు ఆయన స్వరపేటికని మొత్తాన్ని కూడా కంటిన్యూస్గా అలా ఎన్ని వేల గంటలో కంటిన్యూస్గా అలా 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 ఇచ్చుకుంటూ ఆయన చివరి క్షణం దాకా మనకు అనుగ్రహించారు. అంటే భౌతిక దేహంతో ఉన్న కాబట్టి ఆ థాట్స్ అన్నిటినీ కూడా అన్ని ఉపన్యాసాలు ప్రతి వాళ్ళం అన్నీ వినడానికి కుదరదు కాబట్టి అందులోని గ్లిమ్స్ లాగా కొన్ని పాయింట్స్ తీసుకొని ఒక బుక్గా వేసుకుంటే ముందు అనుకున్నది చిన్న బుక్గా వేద్దాం అనుకున్నాం, కానీ ఆ థాట్స్ కొన్ని ఇప్పుడు ఇది ఉంది 2 పేజీలు వచ్చింది ఇంత పుస్తకంలో, దీన్ని ఎక్కడైనా కట్ చేయగలమా, దీన్ని అయినా తీసేస్తే ఏమన్నా మనం దానిలో ఒక్క సెంటెన్స్ కూడా తీయగలమా చెప్పండి. అందుకని మళ్ళీ ఆలోచించి ఏమన్నా మరి పుస్తకం పెద్దదిగా వచ్చేట్టుంది ఏం చేద్దామన్న, ఎంత పెద్దదైనా పర్లేదు పుస్తకంగా ముందు కనీసం ఇది ఒక పుస్తకంగా వచ్చి బ్రాకెట్లో ఆ స్పీచెస్ లిస్ట్ ఉంటే కావాల్సిన వాళ్ళు ఆ పుస్తకాల్లోకి దానిలోకి గేట్వే లాగా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది పెద్ద పుస్తకంగా వచ్చినా పర్లేదు, మరి క్యారీ చేయడానికి అంటే ఈ మాత్రం ఒక పుస్తకం రోజు ఇంట్లోనే కదా బయటికి తీసుకెళ్ళాడు కదా, ప్రేయర్ అయిన తర్వాత ఎప్పుడో ఒక 10 నిమిషాలు కేటాయించడానికి ఏం పర్లేదు. అంటే ఈ గ్రంథాన్ని బ్యాగ్లో పెట్టి క్యారీ చేయక్కర్లేదు, ఇంట్లో ఉంచుకుని ఉదయం సాయంత్రం ఒక 10 గంట కూర్చుని కొన్ని లైన్స్ చదువుకుంటే ఆ లైన్స్ మనకి వంట పట్టడానికి ఒక జన్మ సరిపోతుంది. అలాంటివి అనమాట. అందుకని గ్రంథం అంతా మనం క్యారీ చేయలేకపోయాం అనుకోక్కర్లేదు. అందుకని ఏం చెప్పానంటే నేను అడిగితే ఎంత పెద్ద గ్రంథమైనా పర్లేదు, ఇది బయటికి క్యారీ చేసామా లేదా ఎత్తగలమా లేదా పరివెత్తక్కర్లేదు, అందుకని ఇంట్లో ఉంచి రోజుకో సెంటెన్స్ చదువుకున్నా చాలు. అలాంటి అవన్నీ మొత్తం తీసుకురావచ్చి, ఎందుకంటే వన్స్ ఫర్ ఆల్ మనం ఇవ్వగలగాలి అందరికీను, దాన్ని ఏమి కట్ చేయొద్దని చెప్పాను. ఈ గ్రంథంలో ఉన్న థాట్స్లో జనవరి 3వ తారీఖుది ఒకసారి అంటే ఎలాంటి థాట్స్ అనేవి మనం ప్రత్యేకంగా మాస్టర్ గారు ఎవరేం పరిచయం చేయక్కర్లే, కానీ సందర్భం పెట్టుకున్నాం కనుక ఒకదాన్ని మచ్చుక్కి, యూ బిహేవ్ విత్ సోషల్ వర్చ్యూస్ ఇన్ ది సొసైటీ నాట్ బికాస్ దట్ వీఆర్ వర్చ్యూయస్ బట్ బికాజ్ వీ కెనాట్ లివ్ వితౌట్ బిహేవింగ్ ఇన్ ఏ గుడ్ వే. లోకంలో మనం మర్యాదగా మంచి లక్షణ గుణాలతో ఉండటం ఎందుకు ఉంటున్నాముట అంటే చక్కగా మంచి గుణవంతుడిగా ఉండాలి. ఇందాక చెప్పారు కదా మంచి గుణాలని తల్లి అలా కలిగేవాడిగా చేయాలి అని, దానికోసం మనం ఉండట్లేదు. ఉండకపోతే మర్యాదగా ఉండకపోతే మనం బ్రతకటం కష్టం కాబట్టి లోకంలో మనం ఉంటూ ఉన్నాం.
సో వర్చ్యూ బికమ్స్ కంపల్సరీ విత్ అస్ ఇన్ ది ఎర్లీ స్టేజెస్. అంటే మొట్టమొదట్లో ప్రాథమికంగా మనందరిలో కూడా మంచి లక్షణాలు కొన్ని మనం అలవాటు చేసుకొని వాటితో ఉంటున్నాముట అంటే తప్పదు కాబట్టి ఉంటున్నాము. సిన్సియారిటీ బికమ్స్ కంపల్సరీ అండ్ ట్రూత్ఫుల్నెస్ ఆల్సో బికమ్స్ కంపల్సరీ. సిన్సియారిటీ లేకపోతే జాబ్లో ఉంచరుగా, వీళ్ళు సిన్సియారిటీ లేదంటే బిజినెస్ నడవదుగా. కాబట్టి అలాగే ట్రూత్ఫుల్నెస్, వీడు చెప్పిన మాట మీద నిలబడి ఆ ప్రవర్తన సత్య ప్రవర్తన అనేది లేకపోతే కుదరదు కాబట్టి కంపల్సరీ కాబట్టి మనం చేస్తున్నా అంట. ఐ బిహేవ్ ట్రూత్ఫుల్లీ అండ్ సిన్సియర్లీ విత్ అదర్స్ బికాజ్ ఇఫ్ యూ నో దట్ ఐ ఆమ్ నాట్ సిన్సియర్ అండ్ నాట్ ట్రూత్ఫుల్ యూ విల్ నాట్ బిలీవ్ ఇన్ మీ అండ్ యూ మే నాట్ గివ్ మీ ఎనీ ప్రొఫెషన్ ఆర్ ఇన్ ది సొసైటీ. వీడు సిన్సియర్ కాదు, ట్రూత్ఫుల్ బిహేవియర్ వీడికి లేదు అని నాలో లేదని మీకు తెలిస్తే మీరు నాకు ఏ జాబు ఇవ్వరు, ఈ సొసైటీలో నాకు జీవించడానికి కుదరదు. అంటే కాబట్టి అలా ఉంటాంట మొదట్లో కొన్ని సుగుణాలని. లైఫ్ బికమ్స్ ఇంపాసిబుల్ అండ్ దేర్ ఫోర్ వీఆర్ ఫోర్స్డ్ టు బిహేవ్ ట్రూత్ఫుల్లీ అండ్ సిన్సియర్లీ. తప్పదు కాబట్టి అది బలవంతంగా మనల్ని అలా ఉంచుతుంది కాబట్టి మనం అలా ఉండటం అనేది చేస్తూ ఉంటాంట మొదట్లో. దిస్ గివ్స్ అస్ ఏ కంపల్సరీ ట్రైనింగ్ త్రూ మెనీ బర్త్స్ అండ్ రీబర్త్స్. ఇలా కొన్ని జన్మలు పునర్జన్మలు అలా పొందుతూ ఉంటాంట. కంపల్సరీ ట్రైనింగ్ అంటే మొదట్లో తప్పదు చెయ్యాలి కాబట్టి అని చేస్తూ వస్తాంట కొన్ని జన్మల పాటు. ఆఫ్టర్ దట్ సిన్సియారిటీ బికమ్స్ ఏ నేచర్ విత్ అస్. నెమ్మదిగా ఇది ఎలా రూపాంతరం చెందుతుంది అంటే నెమ్మదిగా అది సహజంగా మనం అలా బిహేవ్ చేయటం అనేటువంటి దానిలోకి వస్తాంట. ఆఫ్టర్ దిస్ చేంజ్ హ్యాస్ టేకెన్ ప్లేస్ వీ విల్ బి సిన్సియర్ అండ్ ట్రూత్ఫుల్ నాట్ బికాజ్ అదర్స్ బిలీవ్ ఇన్ అస్ బట్ బికాజ్ వీ బిలీవ్ ఇన్ అస్. అంటే ఆ తర్వాత ఈ ఎవల్యూషన్లో చక్కగా పరిణామ క్రమంలో ఈ రకంగా సహజంగా అలాంటి మంచి లక్షణాలతో మనం తయారైన తర్వాత అలా ఎందుకుంటున్నాము అంటే ఇతరులు మనల్ని నమ్మటం కోసం కాకుండా మన మీద మనకు నమ్మకం ఉండడం వల్ల అంటున్నారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిగిన్స్ టు డెవలప్ ఇన్ అస్ అండ్ ఇట్ రిప్లేసెస్ ది ప్రైడ్ ఇన్ అస్. అదిటా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే. బయట లోకల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే లేకపోతే ఏవేవో క్లాసెస్ పెట్టి పర్సనాలిటీ డెవలప్మెంట్ అని చెప్పే చోట వాటికి దమ్మిడికి పనికిరావు అన్నీ ఎంత చిల్లర విషయాలు అనేటువంటివి, వాటికి సంబంధించిన పెద్ద పెద్ద గ్రంథాలని ఎందుకు ఏమి లాభం లేదనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇక్కడ ఏం చెబుతున్నారు, మనలో ఉండేటువంటి ఆ మంచి లక్షణాలు ఒకవేళ ఉన్నా అదో పెద్ద మంచి గుణాలు నాలో ఉన్నాయి అనేటువంటి ప్రదర్శనకు ఒక గర్వానికో కాకుండా సహజంగా వినమ్రంగా అలా ఉండేటువంటి లక్షణంగా అవుతా అంటారు. ఇక్కడ ఇంకా చెబుతున్నారు, ప్రీవియస్లీ వీ హ్యావ్ ఏ హై ఒపీనియన్ అబౌట్ అవర్ సెల్స్ విచ్ కెన్ బి కాల్డ్ ప్రైడ్ ఆర్ ఎగో. అంతకుముందు ఏంటంటే మనలో ఏదన్నా మన గురించి మనకు మంచి ఎస్టిమేషన్ ఒకటి ఉంటుందిట, గొప్ప ఒపీనియన్ ఉంటుందిట. కాబట్టి ఆ ఒపీనియన్ వీడికి ఉండి ఆ ఒపీనియన్ మిగతా వాళ్ళు కూడా అలా ఉండాలనేటువంటి ఎదురు చూస్తూ జీవిస్తూ ఉంటాడు కుక్క బతుకు. అలా ఉంటాట, దాంతో ఆ గర్వమైన జీవితంలో గడుపుతూ ఉంటాట. దాన్నే గర్వము లేదా అహంకారము అంటారు. గ్రాడ్యువల్లీ దట్ విల్ గో అవే అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ టేక్స్ ఇట్స్ ప్లేస్. నెమ్మదిగా అది పోయి దీనిలో నిజమైనటువంటి ఆత్మస్థైర్యం అనేటువంటిది వస్తుందిట. ఆత్మస్థైర్యం వేరు, అహంకారం వేరు, రెండుకి డిఫరెన్స్ తెలుస్తుంది. అది విల్లు వేరు, ఇది వేరు, రెండింటికి సంబంధం లేదు. విల్లు అనేటువంటిదేమో సంకల్ప శక్తి. మన మామూలు దాన్ని పొరపాటు అర్థం చేసుకుని వాడు మొండివాడు ఉంటాడు, వాడిది విల్లు అనుకుంటారు. మొండితనం వేరు, విల్లు వేరు. అది కూడా ఇందులో ఉంటుంది. ఇందులో ఒక చోట ఇచ్చారు, అది ఆ కొటేషన్ కూడా దీనిలో ఉంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీన్స్ వీ నో దట్ వీ విల్ బీ ట్రూత్ఫుల్. మనకి తెలుసు మనం ఇంకో రకంగా ఉండలేము, అది కాకుండా ఇంకో రకమైన జీవితం గడపలేము. ఒక్కళ్ళు చూడండి, ఎక్కడికన్నా వచ్చారనుకోండి, ఇంకోళ్ళ చేత చెప్పించుకోకుండా డిసిప్లిన్డ్గా ఉంటారు. ఇంకొంతమంది చెప్పినా కూడా నువ్వు చెప్పావు కాబట్టి నేను ఎందుకు అలా ఉండాలి అంటే ఈ పుటకకి వేరు, ఆ పుటక వేరు, వీడికి వాడికి కొన్ని లక్షల జన్మల తేడా ఉంటుంది. తర్వాత వీ నో దట్ వీ విల్ బి ఆనరబుల్ అండ్ వర్చుయస్. మనకి తెలుసు మనం ఎట్లా ఉంటాం అనేటువంటిది. వెన్ వీ నో దట్ వీ డు నాట్ మిస్బిహేవ్ దట్ ఈజ్ కాల్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనకు మాస్టర్ గారు సనస్సు జాతీయం వ్యాఖ్యానం చెబుతూ దానిలో హెరి అన్న చోట చెబుతారు, సిగ్గుపడటం అనే దాని గురించి చెబుతూ, సిగ్గుపడటం ఏమిటండి, అది మంచి గుణం ఏమిటి అనుకుంటామంటే చెడ్డ పనులు చేయడానికో లేకపోతే పనికిమాల పనులు చేయడానికి సిగ్గుపడతాట, అది పొరపాటున కూడా చేయట. అదిగో అదన్నమాట. వెన్ వీ నో దట్ వీ డు నాట్ మిస్బిహేవ్ దట్ ఈజ్ కాల్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అదిటా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే అర్థం అది.
ఊరికినే ఒకటి కూర్చోబెట్టి వాడికి మార్కులు రాకపోతేనే ఇంకోటి రాకపోతే వాడిని కూర్చోబెట్టి నీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి, నీకు చాలా ఉంది అని కొడుతూ ఉంటే నాలో ఉంది అని వాడు చూస్తూ ఉంటాడు. అది కాదు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే. అసలు అర్థాలే మారిపోయినాయి. అసలు అర్థం ఏంటో దీనిలో ఇచ్చారు. ఇట్ ఈజ్ నాట్ ఫర్ ది ఒపీనియన్ ఆఫ్ ఎనీ వన్ వీ బిహేవ్ వర్చ్యువస్. ఇంకోళ్ళ యొక్క ఒపీనియన్ కోసం, వాళ్ళ అభిప్రాయం కోసం మనం వర్చ్యువస్గా ఉండట్లేదు, గుణవంతుడిగా ఉండట్లేదు. బట్ ఇట్ ఈజ్ ఏ ప్లెజర్ టు బిహేవ్ వర్చ్యువస్లీ. అలా మనం చక్కగా మంచి గుణాలతో శోభిల్లుతూ ప్రవర్తించడం అనేటువంటిది అది ఒక చక్కటి, ఒక అందమైనటువంటి మన యొక్క సహజ గుణంగా మనం మసులుకోవడం అనేటువంటిది ఉంటుంది. అంటే మనం మంచివాళ్ళం అవునో కాదానో కాండక్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి ఉద్యోగం కోసమే చూపించవచ్చు, కానీ సమాజంలో మనం కాండక్ట్ సర్టిఫికేట్ చూపించాల్సిన అవసరం లేదు. మరి కాండక్ట్ కరెక్ట్గా ఉంటే అది వాడు తెలుస్తుంది. ఇది డిసైపుల్షిప్ ఇన్ ది మోడర్న్ ఏజ్ అనే స్పీచ్లో మాస్టర్ గారు ఇచ్చినటువంటిది. ఈ పుస్తకం నిండా ఇలాంటి థాట్స్. అందుకే పేజీల్ని లెక్క చేయకుండా మాస్టర్ గారు ఇచ్చిన దాన్ని ఇక్కడ కట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆ థాట్స్ని అంటే కట్ చేయడం అంటే ఏ థాట్స్ ముందు మనలో అలవర్చుకోవాలో డే టు డే లైఫ్లో, అందుకోసం అని చెప్పి ఇది ఇంత పెద్ద గ్రంథంగా వచ్చినప్పటికీ దాన్ని వేయటం జరిగింది. అంటే మన ఆలోచనలు, మన మనసులో వచ్చే ఆలోచనలు మిగతా వాళ్ళకంటే మనకి తెలుస్తాయి కదా. అందుకని ఎటువంటి ఆలోచనలు మన మనసులో వస్తున్నాయో వాటిని వేటితో రీప్లేస్ చేయాలో తెలుస్తుంది మనకి పుస్తకాలు. అది మాస్టర్ గారి యొక్క సెంటెన్సెస్లు ఇవన్నీ కూడా మాస్టర్ సెంటెన్సే. అందులో ఒక్క వర్డ్ కూడా, ఒక అక్షరం కూడా మేము ఎప్పుడు పెట్టింది కాదు. మాస్టర్ గారి సెంటెన్స్ వాటిని తీసుకొచ్చి ఒక్కో రోజు మనం మొత్తం గ్రంథం అంతా మనం ఒకసారి చదువుకోలేము. అత్యాస అది చదువుకుందాం అనుకున్న కూడా తప్పు. అందుకని ఒక రోజుకి ఒక ప్యాసేజ్, కొన్ని ఫ్యూ సెంటెన్సెస్. అందుకని గ్రంథం మొత్తం సంవత్సరానికి సరిపడా ఒక చోట తీసుకుపోవడానికి కారణం అది. థాట్ ఫర్ ది డే అన్నమాట. ఇవి అంటే థాట్ ఫర్ ది డే అంటారు. దీన్ని ఏమొచ్చామంటే టైటిల్ ఏం పెట్టాలన్నాడు, రిఫ్లెక్షన్స్ ఫ్రమ్ ది హయ్యర్ కాన్షియస్నెస్ అని పెట్టాము టైటిల్. దీంట్లో కూడా ఒక సెంటెన్స్ దీంట్లో తీసిందే, దీస్ ఆర్ ఫ్రమ్ హయ్యర్ సర్కిల్స్. దీస్ ఆర్ ఫ్రమ్ హయ్యర్ సర్కిల్స్ అంటే హయ్యర్ సర్కిల్స్ అంటే దేవతాగణం నుంచి మనకు వచ్చినటువంటివి. దీస్ ఆర్ ఫ్రమ్ హూమ్ ఐ ఫాలో టు దోస్ హూ ఫాలో మీ. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయంటే నా గురువులు ఎవరినైతే నేను ఫాలో అవుతానో నా గురువుల దగ్గర నుంచి నన్ను ఫాలో అవ్వదలుచుకున్న వాళ్ళ కోసం అక్కడి నుంచి ఇక్కడ వెళ్తుంది తప్ప ఇది నా దగ్గర నుంచి వచ్చింది నాలోనే ఉంటుంది అనుకుంటే తప్పు. అందుకని ఆయన పరమగులు ఎవరు, జాలకులు గారు కూడా ఆయన ఇదే చెప్పారు. ఆయన కూడా ఇవన్నీ ప్రపంచానికి ఇచ్చి ఫ్రమ్ దోస్ హూమ్ ఐ ఫాలో టు దోస్ హూ ఫాలో మీ. దీన్నే పరంపర అంటారు. తర్వాత దానిలో బుక్ మార్క్గా ఇచ్చినటువంటి దానిలో కూడా వదలకుండా మాస్టర్ గారి కొటేషన్స్ ఇవ్వడం జరిగింది. బుక్ మార్క్ అనేటువంటిది మనం రోజు మరి పెట్టుకోవడం కోసం అంటే గ్రంథంలో ఎక్కడ చదువుకున్నా బుక్ మార్క్ పెడతాం కదా. ఈ బుక్ మార్క్ ఏదో పిచ్చి ఇది కాకుండా దీంట్లో కూడా మాస్టర్ గారు ఇచ్చి ఏ చేంజ్ ఆఫ్ అవర్ యాటిట్యూడ్ ఈజ్ కాల్డ్ ఇనిషియేషన్. ఇనిషియేషన్ అంటే ఉపదేశం అంటే ఏమిటి? ఉపదేశం అంటే ఒక గురువు గారు శిష్యుడు కూర్చుని వాడు వీడి చెవులో కుసకుసలాడటం కాదన్నారు మాస్టర్ గారు, ఎవరికి వినపడకుండా. ఇనిషియేషన్ అంటే అర్థం ఏంటి? ఏ చేంజ్ ఆఫ్ అవర్ యాటిట్యూడ్ ఈజ్ కాల్డ్ ఇనిషియేషన్. మరి అంతకుముందు ఎలా ఉన్నామో దానిలో సరైనటువంటి విధంగా మార్పు వస్తే అదే ఇనిషియేషన్ అన్నారు. అలాగే రెండో వైపున ఈ గ్రంథం ఎందుకు చదువుకోవడం, ఇలాంటివి అధ్యయనం చేయడం రోజు అనే దానికి ఆన్సర్ అన్నమాట. ఇంకోటి అలాగే రెండో వైపు ఎటు తిప్పితే ది గేట్స్ బిట్వీన్ అవర్ మాస్టర్స్ అండ్ అవర్ సెల్స్ విల్ ఓపెన్ బై డైలీ రీడింగ్ ఎ స్క్రిప్చర్. పరమ గురువులకి మనకి మధ్యలో ఉన్నటువంటి ద్వారం ఎప్పుడు తెరుచుకుంటుందంటే వారు ఇచ్చినటువంటి స్క్రిప్చర్స్ అనేటువంటి దాంట్లో ఒకసారి మనం రోజు కూడా అనగానే నిన్నే స్వాధ్యాయం అంటారు. రోజు కూడా ఒక పవిత్రమైనటువంటి దీన్ని చదువుకోవడం అనేది స్వాధ్యాయం ఉంటారు. కానీ మొదటి నుంచి మన వాళ్ళకి చెప్పినటువంటిది ఏమిటంటే స్వాధ్యాయం. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదామవరం అక్కడ చెప్పారు. అలాగే భగవద్గీతలో కూడా స్వాధ్యాయం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, భగవానుడు స్వయంగా చెప్పాడు. తర్వాతి పుస్తకం భాగవత మార్గము. ఇదేంటండి, ఇది కూడా థాట్ ఫర్ ది డేనే, రోజుకొకటి తెలుగులో జనవరి 1 నుంచి జనవరి 31 దాకా. పేరేంటండి? మరి డిసెంబర్ 31 దాకా పేరేంటండి? భాగవత మార్గము అంటే పెద్దలు నిజంగా భాగవత జీవనం గడిపిన వాళ్ళ మార్గం ఏదో అలా మనం కూడా జీవించడం ద్వారా అది మనం అవ్వటం అనే దానికోసం కాబట్టి పేరు భాగవత మార్గము. లోపల కూడా ఉన్నవన్నీ మాస్టర్ గారు భాగవత రహస్య ప్రకాశం 16 భాగాల్లో మనకు సాధన సంబంధంగా ఎలా మనం ఉండాలని ఇచ్చారో అవన్నీ
తీసుకొని ఇందులో ఒక పుస్తకంగా వేయడం జరిగింది. ఇందులో కూడా అది కూడా ఒక వరుసలో, అంటే మళ్ళా దాని మీద కేటగరైజ్ చేయడం కాకుండా ముందు ఒకటో పార్ట్, తర్వాత 2 అలా వరుసగా 16 భాగాల్లో నుంచి సాధనపరంగా ఆయన ఇచ్చినవన్నీ ఇస్తూ బ్రాకెట్లో అది ఎన్నో పద్య వివరణ దగ్గర ఇచ్చారు, లేకపోతే ఎక్కడ రహస్య ప్రకాశంలో ఇచ్చారా, పద్య వివరణలో ఇచ్చారా, టీకలో ఇచ్చారా, టీకలో కూడా వదలకుండా కొన్ని చోట్ల చాలా ఇచ్చారు. అందుకని ఏది వదలకుండా ఎక్కడ ఉన్నా సరే దాన్ని తీసుకొని అందులో నుంచి ఇచ్చి ఆ బ్రాకెట్లో అది కూడా ఎందుకు ఇచ్చామంటే కావలసిన వాళ్ళు దానిలోకి వెళ్ళి ఇంకా వివరంగా దాన్ని చదువుకోవడానికి ఉపయోగంగా అది కూడా ఇవ్వడం జరిగింది. దీనిలో మత్సుకి ఒకటి ఫిబ్రవరి 11వ తారీఖుది, ఇది భాగవత రహస్య ప్రకాశం మొదటి భాగంలోనే. ఉపదేశము పొంది జ్ఞానము కలిగినదనుకున్న తర్వాత కూడా మోసపోవుటకు వీలున్నది. ఇప్పుడు ధ్రువుడు ఉపదేశం పొందాడు, నారదుడే ఉపదేశం చేశాడు. మరి సాక్షాత్తు జ్ఞానం పొందడం అంటే పరమాత్మ దర్శనం కూడా అయింది, కానీ మోసపోవుటకు అవకాశం ఉన్నది అని చెబుతున్నారు. అట్లు మోసపోకుండాకు పనికి వచ్చునవి 2 అని నారదుడు చెప్పుచున్నాడు. ఇది నారదుడు వేదవ్యాసుడితో భాగవతం రాయమని ఉపదేశం చేసే సందర్భంలో తన పూర్వజన్మ వృత్తాంతాన్ని చెబుతూ ఉన్న సందర్భంలోనిది. ఏమిటిటా మనం మోసపోకుండా ఉండడానికి అంటే, చాలామంది మనం పరమ గురువుల దగ్గర మసలుకుంటాం. వాళ్ళు మనకు మంత్రోపదేశాలు చేస్తుంటారు, లేకపోతే ఎలా జీవించాలో చెబుతూ ఉంటారు, వాళ్ళ మాటలే ఉపదేశాలు. కాబట్టి అలాంటివన్నీ వాళ్ళ దగ్గర మనం వాళ్ళ ప్రజెన్స్ అనుభవించినప్పటికీ కూడా తర్వాత మన జీవితం చూస్తే అలా లేకుండా ఎందుకు మనం చాలా మామూలు వాళ్ళుగా ఉంటున్నాము. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడేమో ఆ లెవెల్లో ఉంటున్నాము అంటే అది మన ప్రజెన్స్ కాదు, వాళ్ళ ప్రజ్ఞ అక్కడ పనిచేస్తుంది కాబట్టి ఉంటున్నాం. ఆ తర్వాత అలా నిలబడకుండా ఎందుకు జారిపోతున్నాం. ఇందాక చెప్పినట్టుగా నేమ్ అండ్ ఫేమ్ కోసమో వ్యక్తిత్వం, ఉదయం చెప్పారు కదా, ఇండివిజువల్ అనే దానిలోనే మనం ప్రజ్ఞలోనే ఉంటున్నాం తప్ప ఐడెంటిటీ కాన్షియస్నెస్ అన్నారు ఉదయం, అందులోనే ఉన్నాం. కానీ ఐడెంటిఫికేషన్లోకి ఎందుకు రాలేకపోతున్నాం అంటే ఇక్కడ చెబుతున్నారు. ఎట్లా అది మోసపోకుండా ఉపదేశం మనలో నిలబడటం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుందో చెబుతున్నారు. గురువులు చెప్పిన హరిభక్తిని గూర్చి తన అభిప్రాయములు ఏర్పడకుండుట అంటే చెప్పింది చేయటం తప్ప ఇలా ఎందుకు చెయ్యాలని కానీ ఎందుకు ఇట్లా చెయ్యాలి ఇంకేం ఉండదు, కామ్గా ఆచరించటమే. వారు తనకు ఉపదేశించిని కానీ నేర్పలేదు. చెప్పుకున్నాం కదా, సైన్స్ ఆఫ్ లెర్నింగ్ కాదు, వాళ్ళు ఉపదేశించారు నేర్పలేదు. అంటే ఏంటో చెబుతున్నారు, ఉపదేశం అనగా తానది అగుట, ఆ చెప్పింది తాను ఆచరించి తాను అది అవటమే తప్ప ఇంకా దాని గురించి ఇంకోటి కాదు. మాస్టర్ గారు చెబుతారు, వాడు ఎవరికో గోపాల మంత్రాన్ని చెప్పి ఇద్దరికి చెప్పి అట్లా చేసుకోమని, ఒకటి చేసుకొని బాగుపడ్డాడు, ఇంకోటేమో గురువుగారు సంవత్సరమాకి వచ్చేటప్పటికి ఏమండి ఈ గోపాల మంత్రాలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఏ ఉపనిషత్తులు ఉన్నాయి, మొత్తం కేటలాగులన్నీ పట్టుకొని అవన్నీ రాసి పుస్తకం చేసుకొచ్చానని చెప్పాట. అని ఇంకా బాగా తెలుసుకున్నానండి అని. ఏం ఉపయోగం లేదు, తాను అది అవ్వడం కోసం ఇచ్చారు, దాని గురించి తెలుసుకోవడానికి కాదు, అది నువ్వు అవ్వడం కోసం ఇచ్చారు. అనగా తాను దానికన్నా వేరుగా నుండి దానిని గురించి అభిప్రాయములు కలిగి ఉండుట, నేర్చుట అనగా నేర్చుకోవడం అంటేనేమో దానికంటే వేరుగా ఉండటం, దాని మీద దానికి అభిప్రాయాలు కలిగి ఉండటం. ఉపదేశం అంటేనేమో తాను అది అవ్వటం. ఉపదేశం అనేది మొదటిది, నేర్చుకోవడం అనేది రెండోదిగా ఇక్కడ చెప్పి వరుసలో మొదటిది జ్ఞానమిచ్చును అంటే ఉపదేశం అనేది నిజంగా జ్ఞానాన్ని ఇస్తుంది, రెండవది మోసపుచ్చును అని నారదుని అభిప్రాయము. తనకు గురువులు ఇచ్చినది హరినామ సంకీర్తన యందు తాను లీనమగుటయే కానీ దానిని నేర్చుకుని ఊరకుండుట కాదు. అది దాని అవ్వడం కోసం వాళ్ళు ఇచ్చారు తప్ప నేర్చుకోవడం కోసం కాదు, నేర్చుకొని కూడా ఊరకుండుట కాదు. అంటే ఓన్లీ నేర్చుకోవాలి, ముందు తెలుసుకోవాలి, కానీ నేర్చుకోవడం ఎందుకు, తాను అది అవ్వడం కోసం. నేర్చుకొని ఊరికనే ఉపన్యాసాలు చిలకలుగా చెప్పడానికో లేదా పుస్తకాలుగా ముద్రణ వేసుకోవడం కోసమో, 10 మందికి కనపడితే ఇదిగోండి నేను పుస్తకం వేశాను అని చెప్పుకోవడం కోసమో, వీటి కోసం కాదు ఇచ్చింది, తాను అది అవ్వటం కోసం. పుణ్యశాస్త్రి గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, కొంతమంది దురద వచ్చి గోకుతూ ఉంటారు పుస్తకాలు రాయండి అని. మనం ఏ పుస్తకాలు రాయక్కర్లేదు, ఆయన ఇచ్చిన దాన్ని మనం చక్కగా చదువుకొని దాన్ని అందులో ఉన్నది చెప్పింది మనం ఆచరించగలిగితే చాలు, మనం కొత్తగా రాయాల్సిన అవసరాలు ఏమీ లేదు, ఇవ్వాల్సినంత పెద్దలు ఇచ్చారు అని. రెండవది, మీరు ఎన్ని గ్రంథాలు రాశారని అప్పుడు వాళ్ళు అడుగుతుంటారు, నేను రాయలేదు ఎందుకంటే, ఎందుకు అదేమిటండి అన్నారు. ఆయన ఇచ్చిన దాంట్లో ఒక 10 సెంటెన్సెస్ని ఈ జీవితంలో పూర్తిగా ఇంప్లిమెంట్ చేసి మనం జీవించగలిగితే మనం ఈ పుస్తకాలు రాసినట్టు లెక్క, అందుకని వేరే పుస్తకాలు రాయాలనేటువంటి దురదయం లేదు. ఇంకోటి 2 పాయింట్లు అని చెప్పారు కదా, మోసపోకుండా. రెండోది మౌనము అన్నారు. అంటే ఏంటో చెబుతున్నారు, ఇది వాక్కునకు సంబంధించినది కాదు, చిత్తమునకు సంబంధించింది. అంటే ఏంటో చెబుతున్నారు ఇక్కడ, మామూలు మౌనం గురించి కాదు. ఉపదేశమందు లీనమైనప్పుడు ఉపదేశమును గురించి యావజ్జీవము మౌనమును అభ్యసింపవలను. అంటే ఇది చెయ్యి అని చెబితే ఇంక చేస్తూ ఉండడమే తప్ప
దాని గురించి అభిప్రాయాలు చర్చలో, లేకపోతే నా గురువు గారు ఇలా చెప్పారు తెలుసా మీకు, నాకే చెప్పారు, నాకు ప్రత్యేకంగా ఉపదేశించారు, కొన్ని రహస్యాలు చెప్పారు, ఈ డైలాగులు ఏమి ఉండవు. ఆచరిస్తూ ఉండడమే, అది ఎక్కడ డిస్కస్ చేయడం ఉండదు. అనగా దానిని గురించి ఆలోచించరాదు. ఆలోచించడం అవుతుందంటే ఎప్పుడు ఆలోచిస్తాం? చేయడం ఆపినప్పుడు ఆలోచిస్తాం. దానినే పొరపాటుగా అర్థము చేసుకుని ఇంకొకరికి ఉపదేశింపరాదను దురాచారము పుట్టినది. చూడండి, లోకంలో ఇంకొకరికి ఉపదేశించరాదని ఎందుకు పుట్టిందిట? దాన్ని ఎక్కడ మాట్లాడకూడదు అంటే నీ ప్రవర్తన ద్వారా బయటకు అది ఎగ్జిబిట్ కావాలి. నీ ఉపదేశం నిన్ను చూస్తే నీ గురువు ఎవరో అర్థం కావాలి. నీ ప్రవర్తన ద్వారా ఆహా ఆయన ఇలా గురువు చూడండి, ఆ ప్రవర్తన చూడండి, అలా నీ ప్రవర్తన ద్వారా నువ్వేమిటో ఇంకొకరికి తెలియాలనేది కూడా మనకు ఉండకూడదు. వాళ్ళకి ఎలాగో తెలుస్తుంది. దాగదుగా ఇందాక చెప్పినట్టుగా సంపెంగ మామూలు చెట్ల మధ్యలో ఉన్న ఆకులాగా ఉన్న అది ఎలా దాగదో అది ఎట్లాగూ దాగదు, అది వేరే సంగతి. సో ఈ థాట్స్ అనేది ఈ ఒక్కటి చాలు జీవితం మొత్తానికి కాదు, ఎన్ని లక్షల జన్మలకైనా ఎప్పటికైనా అదే కదా కావాల్సింది. అలాంటివే మొత్తం ఇది భాగవతం కదా, అందులో రహస్య ప్రకారం నుంచి. అందువల్ల మామూలు నిధి కాదు ఇది. మాస్టర్ గారి అనుగ్రహం, ఆయన సెంటరీ సందర్భంగా ఇవన్నీ ఇలా రావడం జరిగేట అంటే ఆయన బ్లెస్సింగ్స్, ఆయన అనుగ్రహం, ఆయన సంకల్పం లేకుండా ఇవి ఏవి ఇలా రావు. ఇంకో అదృష్టం, ఇంత తక్కువ టైంలో ప్రెస్ వాళ్ళు ఇంత అందంగా ఇవ్వడం కూడా సామాన్యమైన విషయం కాదు. మాస్టర్ గారి యొక్క ఈ సెంటనరీలో మాస్టర్ గారి యొక్క గ్రంథాలు ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ రావడం అనేటువంటిది ఇది మనం అనుకునేదే మాస్టర్ గారి సంకల్పమా అనేటువంటిది. అంటే మేము మామూలుగా ఇద్దరం ఇది మనం అనుకుందే మాస్టర్ సంకల్పమా అని ఒకసారి అనుకున్నాం. అయితే మాకు వెంటనే ఆన్సర్ కూడా మాస్టర్ నుంచి వచ్చింది. అంటే మేము అనుకున్నటువంటిది అయితే ముందుకెళ్ళదు, అదే దాని ప్రూఫ్. దీనికి ఇది ఎలా చేయాలి, దీనికి ఎలా చేస్తాం అని ఈ క్యాల్కులేషన్స్లో ఉంటాం. అది వారి దగ్గర నుంచి వచ్చిందంటే మనం పని చేస్తూ ఉంటే అది ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. అలా ఎంతోమంది ప్రచోదనం కలిగింది, ఎంతోమంది దాన్ని చేశారు. ఇంక ఇప్పుడు అసలు మాకు దాని గురించి ఆలోచించడం అవసరం లేనటువంటిది. అంటే ముందు తెలుసు, కానీ ఇప్పుడు ఇంకా కన్ఫర్మ్ అయింది అనమాట. మనం చేసేది ఏం కాదు, ఇది సంకల్పం ఆయన కలిగించారు. ఎందరి ద్వారానో ఆయన విశ్వరూపాన్ని చూపెడుతూ ఉంటే అది అవుతూ ఉన్నాయి అంతే. ఇంకోటి మొదట అనుకుంది 12 పుస్తకాలు, తర్వాత అది 20, 30, 40, అబ్బో 40 పుస్తకాలు అనుకున్నాం. అబ్బో అనుకోకర్లే, మన ఇష్టం, ఆయన ఇష్టం. అది 60 దాటింది ప్రస్తుతం, 60 పైన రావటం జరుగుతుంది. తర్వాత ఈ క్యాలెండర్లలో కూడా భాగవత వాణి అని ఒకటి ఉంది టేబుల్ క్యాలెండర్స్లో. ఇదేమిటి అంటే ఇది కూడా 16 భాగాలు భాగవత రహస్య ప్రకాశంలో నుంచే చిన్న చిన్న సూక్తులుగా ఉన్నవన్నీ కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. దీనిలో మర్చిపోయి ఇంకొకటి చెప్పాలి. ఈ భాగవత మార్గంలో కూడా బుక్ మార్క్ అనేది 2 కొటేషన్స్ మళ్ళీ దానిలో కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో అంటే ప్రతి గ్రంథంలో కూడా బుక్ మార్క్స్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మనకు మామూలుగా గ్రంథం కూడా అవసరం కాబట్టి ఈ భాగవత మార్గంలో ఉన్నటువంటి బుక్ మార్క్స్ ఇవ్వండి. భాగవత మార్గమున ఒప్పనగా భగవంతుని స్ఫురింపజేయునది, తప్పనగా అటు సామర్థ్యం లేనిది అని అర్థం. భాగవత మార్గం అంటే ఏది తప్పు ఏది ఒప్పు, మనకి అదే కదా, ఏది ఒప్పేది తప్పేది అలా తెలుస్తుంది. అంటే ఏమి చాలా వెరీ సింపుల్ అన్నారు మాస్టర్. భాగవత మార్గమున ఒప్పనగా ఏది ఒప్పు అంటే భగవంతుని స్ఫురింపజేయునది. భగవంతుని స్ఫురింపజేసేటువంటిది అంటే అది ఎగ్జాక్ట్ ఒప్పు, కరెక్ట్. తప్పు అనగా సామర్థ్యము లేనిది, భగవంతుని స్ఫురింపజేసే సామర్థ్యం లేనిది. భగవంతుని స్ఫురించేటువంటి సామర్థ్యం లేనిది అంటే తప్పది. అది రెండో వెనకాల సృష్టిలో దైవమును దర్శించి సృష్టిని సన్యసించు మార్గమే భాగవతంగా ఉపదేశింపబడింది. అంటే సన్యసించడం అంటే ఏమిటంటే అన్నీ వదిలేసి వెళ్ళిపోవడం అని కానీ, లేకపోతే సన్యాసం అంటే అంతకుముందు ఏదో మనం రంగులు మార్చడం కానీ ఏం కాదు. సృష్టిలో దైవమును దర్శించి సృష్టిని సన్యసించు అంటే మన చుట్టూ ఉన్నటువంటి అందరిలోనూ వాళ్ళలో ఉన్నటువంటి దైవాన్ని మాత్రమే దర్శించేటువంటి చేసి వాళ్ళలో ఉన్నటువంటి గుణాలు కానీ వాళ్ళలో ఉన్నటువంటి డిఫెక్ట్స్ కానీ ఏమైనా సరే వాటిని గురించి నీ మనసు వెళ్లకుండా చూసుకోవాలి. సన్యసించడం అంటే నువ్వు దేనికి అటాచ్ అవుతున్నావు అంటే వాళ్ళలో ఉన్నటువంటి దైవత్వానికి అటాచ్ అవ్వాలి. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి దైవత్వం ఉంటుంది అందరిలోనూ. భగవంతుడు లేనిది లేదు, అందులో దైవత్వం ఉంటుంది. ఆ దైవత్వంతో మాత్రమే మనం సంబంధం పెట్టుకుని వారిలో ఉన్నటువంటి మెరిట్స్ అండ్ డిమెరిట్స్ నీకెందుకు, అది అక్కడే మనం జాగ్రత్త పడాలి. అందుకని భాగవతం మనకి నేర్పేది ఏమిటంటే
ఉన్నటువంటి దైవం దర్శించి సృష్టిని సంజసించు. అదే బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అంటే అంతే అర్థం. మాస్టర్ గారు అని చెప్పారు, బ్రహ్మగా చూస్తే సత్యం, జగత్తుగా చూస్తే మిథ్య అన్నారు. 100 పేజీలు 50 ఎదురుతో పెద్ద పెద్ద గ్రంథాలు రాస్తారు, వాటికి అవి మళ్ళీ అర్థం కూడా కావు, సింపుల్గా చెప్పేశారు. నెక్స్ట్ ఈ భాగవత వాణి అని కొటేషన్స్ చిన్న చిన్నవిగా మనం రోజు అలా చూడగానే ఒక క్యాప్సిల్ లాగా అందులో నుంచి ఒక 2 కొటేషన్స్ మార్చి 17 వచ్చింది తెరవగానే. భగవంతుని యందు వైముఖ్యము కలవాడు ఎదుటి వారిలో దోషములను దర్శించును. ఇక్కడ ఒక లోపం ఉందని అనిపిస్తుంది అంటే అర్థం నీకు భగవంతుడు అంటే ఎవడు తెలియదని అర్థం అనమాట. దోషం అవతల వాడు దోషం కనిపించింది అంటే అంటే అది అనిపించి చాలు మన మనసులో, వాళ్ళలో అవతల వాడు దోషం ఉంది నీ మనసులో అనిపించిందంటే నీ మనసులో భగవంతుడికి చోట్లేదని అర్థం అంతే అన్నారు. ఇంకొకటి అక్టోబర్ 17 దాన్ని ఇటుపక్క తిప్పితే, దేవుని ధ్యానించుటకు మనస్సు కావలను, కీర్తించుటకు కంఠము శ్వాస కావలను, వాని ప్రయోజనం అంతవరకే. పర్పస్ అదిట, మనం దాన్ని తప్ప మిగతా అన్నిటికీ వాడుతూ ఉంటాం అని పర్పస్ అది అనేటువంటిది ఇచ్చారు. అంటే ఇంకా ఈ థాట్స్ ఎలాంటివి రోజు దీనివల్ల మనకి ఆయన ఎంత అనుగ్రహించదలుచుకున్నారు, ఆయన రక్షణ ఈ రూపంలో ఇంకా ఎలా గ్రంథ రూపంలో కూడా ఆయన అవతారం ఎత్తి మనకి ఇస్తూ ఉన్నారనేది దీనిలోది. అంటే టేబుల్ క్యాలెండర్గా పెట్టుకుని టేబుల్ మీద ఎప్పుడో ఒకసారి కనీసం ఆ సెంటెన్స్ మీకు మనసు వెళ్తుంది కదా, ఆ దృష్టి దాని మీద పడుతుంది, దృష్టి పెడితే కాస్త మనసులో లోపల దూరుతుంది. ఇంకా దట్ మేక్స్ ది బిగినింగ్, అందుకోసం అనమాట అది. ఇంకొకటి కులపతి వాణి ఏంటండి అంటే భాగవతంలో నుంచి మాత్రమే తీసింది భాగవతవాణి. ఇక మిగతా ఆయన గ్రంథాల్లో నుంచి అంటే ప్రసంగ గ్రంథాలు, అలాగే ఆయన ఉపన్యాసాల నుంచి గ్రంథాలుగా వేసుకున్నవి కావచ్చు, లేదా సనస్సుజేత నారద భక్తురాలు, అట్లా రకరకాల గ్రంథాల్లోంచి ఆయన రచించిన గ్రంథాలన్నింటిలో నుంచి కొన్ని సెలెక్ట్ చేసుకొని గ్రంథం వేసినటువంటి దాన్ని కులపతి వాణి అని పేరు పెట్టడం జరిగింది. అయితే ఈ అవన్నీ ఇన్నేనా ఉన్నాయి, 365 ఉన్నాయంటే కాదు, అవి అసంఖ్యాకంగా ఉన్నాయి. కానీ వేలు ఉన్నాయి. సంవత్సరానికి రోజులు 365 కాబట్టి 365 తీసుకున్న క్యాలెండర్ కాబట్టి తెరవగానే వచ్చింది జూన్ 16వ తారీఖుది. తాను తప్పులు చేయుడు గనుక ఇతరులు చేయరాదనుకున రాదు, తప్పులు పట్టరాదు, దుర్బలుడైన వాడు తప్పు చేసినను గ్రహించి తన దగ్గరకు వచ్చినప్పుడు సంతోషముతో క్షమింపవలను. ఇదొక్కటి జీవితంలో మనం కనుక ఆచరించగలిగితే అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి ఈ ఒక్కదాంతోనే. అంటే మన లైఫ్ మన డైలీ లైఫ్ నిత్య జీవితంలో సమస్యలు వస్తున్నాయి, ఏం చేయాలని కొట్టుకుంటూ సమస్యలని సింపుల్గా దాంట్లో జస్ట్ ఇంప్లిమెంట్ చేస్తే మనకు కొద్ది రోజులు తెలుస్తుంది ఏ సమస్యలు ఏమీ లేవు అని తెలుస్తుంది మనకి. ఇంకొక కొటేషన్ ఇందులో నుంచి జూలై 27ది. ఆనందం కోసం బ్రతకూడదు, ఆనందంలో బ్రతకాలి, ఆనందం అనేది జీవిత దృక్పథము. ఇది అర్థం కాక ఆనందం కోసం అంటూ జీవితం అంతా ఎండమావిల అక్కడ అలాగా చూస్తూ పరిగెట్టడం అనేటువంటి దానిలోనే కోట్ల మంది ఉన్నాం. దానిలోంచి బయటపడటానికి ఆయన ఇచ్చినటువంటి ఒకే ఒక సింపుల్ లైన్లో, ఇక ప్రొజెక్షన్ ఆఫ్ ఇన్నర్ లైట్ ఇంగ్లీష్ క్యాలెండర్, ఇది కూడా ఆయన యొక్క గ్రంథాలు అలాగే ఆయన స్పీచెస్లో నుంచి సేకరించినటువంటి. మన అదృష్టం ఏంటంటే ఆయన మొట్టమొదటి చెప్పుకున్నాం, తెలుగులో ఎన్ని ఇచ్చారో ఇంగ్లీష్లో కూడా అని ఇచ్చారు ఆయన. అంటే మరి మీరు ట్రాన్స్లేషన్ అనుకుంటారు, మనకు కాదు అది ఏవి ట్రాన్స్లేషన్ కాదు, దేనికి అదే ఇంగ్లీష్లో ఇచ్చిన ఇంగ్లీషు, తెలుగు అలా చేసిన తప్ప కొత్త ట్రాన్స్లేషన్స్ ఏం లేవు, వ్యాఖ్యానాలు అంతకంటే లేవు సొంతవి. తెలవగానే ఆగస్టు 13ది వచ్చింది. ఇట్ ఈజ్ నాట్ ప్లానెట్స్ ఆర్ ఎనీవన్ ఇన్ దిస్ వరల్డ్ హూ గివ్స్ యూ లిబరేషన్. యు ఆర్ టు లిబరేట్ యువర్ సెల్ఫ్ ఎట్ ఎనీ స్టేజ్ బై యువర్ ఓన్ గుడ్ డీడ్స్, నాట్ టువర్డ్స్ యూ బట్ టువర్డ్స్ అదర్స్. అంటే ఏమంటే ఒక్కో సెంటెన్స్ మనం 10 సార్లు దాన్ని మెడిటేట్ చేయాలన్నమాట. అంటే మనం గ్రహాలు వాటిని చూసి మనం ఇవన్నీ చూసుకుని వాటి వల్ల మనకి ఏం కలిగింది అనేటువంటి భ్రమ అన్నారు. ఇట్ ఇస్ నాట్ ప్లానెట్స్ ఆర్ ఎనీవన్ ఇన్ దిస్ వరల్డ్ హూ గివ్ యూ లిబరేషన్. మనకి మోక్షాన్ని ఇచ్చేటువంటివి అంటే మరి అయితే అవన్నీ ఎందుకు వ్యర్థం అంటే వ్యర్థం కాదు, వాటిని అర్థం చేసుకోవడం తప్పని అర్థం. అవన్నీ వ్యర్థమైతే ఋషులంతా ఎందుకు ఇస్తారు, వాళ్ళు పిచ్చివాళ్ళు ఏంటి అవన్నీ ఇవ్వడానికి. యు ఆర్ టు లిబరేట్ యువర్ సెల్ఫ్ అంటే భగవద్గీతలో ఉద్ధరేదాత్మనాత్మానం అంటే ఇదనమాట.
మాస్టర్ గారికి దాన్ని ఇంగ్లీష్లో ఇచ్చారు ఆయన, అంటే ఆయన లెక్చర్లో ఇచ్చింది అది. యు ఆర్ టు లిబరేట్ యువర్ సెల్ఫ్ అట్ ఎనీ స్టేజ్ బై దేనివల్ల యువర్ ఓన్ గుడ్ డీడ్స్. నువ్వు మంచి పనులు, అవి మంచి పనులు అంటే ఏమిటి, నీకు పనికి వచ్చేవని అర్థం కాదు, వెంటనే ఇచ్చారు. నాట్ టువర్డ్స్ యూ బట్ టువర్డ్స్ అదర్స్. నువ్వు ఇతరుల కోసం నువ్వు చేసేటువంటి పని మంచి పని అయితే వాటి వల్ల తప్ప నేను మంచి పనులు చేసుకుంటున్నాను అంటే అన్నం వండుకుంటున్నాను అన్నట్టుగా ఉంటుంది. అన్నం వండుకుంటున్నాను అనే దానికైనా అన్నం వండుతున్నారన్న దానికి తేడా ఉండలేండి. మన సంస్కృతంలో ఆత్మనేపది పరస్మైపది అంటారు. అన్నం వండుకుంటా, ఇంట్లో ఉన్నటువంటి తల్లి అన్నం వండుకుంటుంది అనకూడదు, అమ్మ అన్నం వండుతుందంటారా వండుకుంటుందంటారండి ఎవరినైనా. అసలు మనకి సంస్కృతం రావక్కర్లేదు, మనకి విజ్ఞానం రావక్కర్లేదు, చదువుకోకలే. మనం మామూలుగా సింపుల్గా ఏమి చదువుకోపోయినా అమ్మ ఏం చేస్తున్నా, అన్నం వండుతుందంటావా వండుకుంటుందంటావా? వండుకుంటుందంటే అర్థం ఆ వండుకుందంతా తను తినేసి భర్తకి పిల్లలకి పెట్టనటువంటిది ఎవరో తల్లి మాతలు ఉంటే చేరదు, కానీ సర్వసాధారణంగా వండి పెడుతుంది పాపం ఆవిడ భర్తకి పిల్లలకి, ఇంటికి వచ్చేటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే. కాబట్టి అమ్మ అన్నం వండుతుంది అనేటువంటి సత్యం ఎప్పుడు, అంతే సింపుల్.